ఓకే మాస్టర్స్. గొప్ప నాయకుడు కృష్ణుడు. మానవుల్లో గొప్ప పురుషోత్తముడు శ్రీరాముడు. సమయోచిత వ్యవహారకర్త ఆంజనేయ స్వామి. వ్యక్తిత్వ వికాసానికి వినాయకుడు. శ్రద్ధా సబురికి సాయిబాబా. గొప్ప పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు నారదుడు. మార్పు కావాలని కోరుకున్న అతను శంకరాచార్యులు. ఆ, మనకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి బుద్ధుడు. కర్తవ్య ప్రబోధకుడు వివేకానందుడు. గొప్ప మేనేజ్మెంట్ గురువు వచ్చి భీష్ముడు. లక్ష్య నిర్ణయానికి అర్జునుడు. ఐకమత్యానికి పాండవులు. ధర్మానికి ధర్మరాజు. దానానికి కర్ణుడు. ఆచరణశీలి మహాత్మా గాంధీ. గొప్ప వ్యూహకర్త చాణక్యుడు. సానుకూల దృక్పథం కలిగిన ఆయన గురునానక్. గురువులకే గురువు టంగుటూరి ప్రకాశం గంతులు గారు. సాహసం, ఓపిక, సహనం ఇవన్నీ కలిగిన వారు సుభాష్ పత్రిజీ గారు. సో ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. సో ఈ జూమ్ లో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు సంతోషం ఆనందం రెండింటిలో సంఘర్షణ మధ్య మన జీవితం మొదలవుతుంది. తెల్లారితో లేచి అంటే నిద్రపోయి లేస్తే అదే ప్రపంచం, చచ్చిపోయినాక లేస్తే మరో ప్రపంచం. కాబట్టి నిద్రపోయి లేచినాం అనుకో అదే పిల్లం, అదే మూడు, అదే పిల్లకాయలు. చనిపోయి లేచినాం అనుకో ఇంకో పిల్లం, ఇంకో ప్రపంచం, ఇంకో పిల్లలు. అంతే కదా లైఫ్. సో కాబట్టి సంతోషానికి అంటే సంతోషం కోరుతున్నాం అంటే దుఃఖాన్ని కోరినట్టే, ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం అంటే ఆత్మజ్ఞానం కోరినట్టే. మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆనందం కావాలన్నా, ఇండైరెక్ట్గా దుఃఖం కావాలన్నా అనేది. సో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ఆనందమైన క్షణాలు ఉంటాయి. చాలా హాయిగా ఉంది అబ్బాయి క్షణం అన్నట్టుకున్న ఉన్న క్షణాలు ప్రతిరోజు ఉంటుంది మనిషికి. ఒకరోజు అక్బర్ సభ నడుపుతున్నాడు. అక్బర్ అడిగాడు సభలో వాళ్ళందరినీ, మీరు ఆనందపడే క్షణాలు, అమ్మ భలే హాయిగా సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది అనే క్షణాలు ఒకటి ఉంటుంది కదా, అది మీకు ఏమున్నాయి అని అడిగాడు సభలో కొందరిని. ఒకరేమన్నారంటే దేవుడిని దర్శించడం, దేవుడికి దండం పెట్టడం, ఆ క్షణం భలే ఆనందంగా ఉంటుంది అన్నారు. ఒక అతను మీ కొలువులో కూర్చొని మీ తీర్పులు వినడం, మిమ్మల్ని చూస్తూ మీ పరిపాలన చూడడం ఆనందమైన క్షణం అన్నాడు. ఇంకొక అతను మిమ్మల్ని చూస్తూ కూర్చోవడమే ఆనందం అన్నాడు. ఇప్పుడు బీర్బల్ని అడిగాడు, ఏమయ్యా బీర్బల్, నీకేంటి ఆనందమైన క్షణం అంటే గురుశంక అన్నాడు. గురుశంక అంటే మల విసర్జన అని. మల విసర్జన ఆనందమైన క్షణం అన్నాడు. అంతో బీర్బల్ వండుకొని అక్బర్ వండుకొని నిరూపిస్తావా అన్నాడు. నిరూపిస్తాను, కాకపోతే 15 రోజులు టైం ఇవ్వండి అంటాడు. రాజు వండుకొని నిరూపించకపోతే నీ తల నరికేస్తాను అంటాడు. ఒక 15 రోజులు టైం తీసుకుంటాడు. మధ్యలో అడవిలో వేట కోసం రాజుకి ఏర్పాటు చేస్తాడు. చాలా దూరం ఒక డీప్ ఫారెస్ట్ లో అరేంజ్ చేసి అందరికి విడిది ఏర్పాటు చేస్తాడు. రాజుకి, రాజుతో పాటు ఉన్న చెలికత్తులు, ఊర్లో ఉన్న లేడీస్ అందరినీ వేటకి ఏర్పాటు చేసి అడవులో అందరికి టెంట్లు వేస్తాడు అనమాట. రాజు గుడారం, రాజు చుట్టూ టెంట్లు వేస్తాడు. మంచి వేడివేడిగా పంచపక్ష పరిమాణాలు, భోజనాలు అంతా విందు ఏర్పాటు చేస్తాడు. సరే రాజుగారు భోంచేస్తారు, అందరూ భోంచేస్తారు. రాజుగారికి బాత్రూమ్ పోయేదానికి మాత్రం బాత్రూమ్ ఏర్పాటు చేయడు బీర్బల్. ఎట్టుంటుందో ఒకసారి ఊహించుకోండి పరిస్థితి. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది, ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు కూడా ఆనందమైన క్షణం ఏంటి అనేది. బాగా తనకలాడిపోయేటప్పుడు అప్పుడు మంత్రి వచ్చి చెప్తాడు, రాజుగారు బాత్రూమ్ రెడీ అయింది వెళ్ళండి మీరు అనేసి. వెళ్ళేసి వచ్చినాక అమ్మయ్య దీనికి మించిన సుఖం లేదు సార్, మీరు చాలా ఆనందంగా ఉంది అంటాడు. అంతేనా నాగమణి?
ఆంజీ, నువ్వు ఆంజీ, నువ్వు ఎందుకు మ్యూట్ చేసుకుంటావు? ఎస్ సార్, అవును సార్. దానికి మించిన ఆనందం ఆ క్షణం ఇంకా అనేది ఎవరికి లేదు కదా. మనకి ఎప్పుడు కూడా ఎంట్రీ ముఖ్యం కాదు, ఎగ్జిట్ ముఖ్యం. ఏం తిన్నాం అనేది కాదు, ఎంత త్వరగా వచ్చేసింది అనేదే ముఖ్యం. సో కారణం ఏంటంటే, ఈ కథలో నీతి ఏంటంటే, ఏ చెత్త అయినా అంత తొందరగా దాన్ని బయట దోసేస్తే ఆనందమైన క్షణం ఉంటుంది. ఆ చెత్త అంతగా లోపల పెట్టుకున్నాం అనుకోండి, మలబద్ధకం మారి తయారవుతుంది. అది తిండి అయినా, మనం చూసే విషయాలైనా, కళ్ళతో చెవులతో వినే విషయాలైనా కూడా అది చాలా ఇబ్బంది పెడుతుంది. మనం ఏముందిలే అని అనుకొని తేలిగ్గా తీసేస్తుంటాం అంతా. అది ఏ రోజుకి ఆ రోజు శుభ్రం కాకపోతే ఎంత ఇబ్బందులు పడతామో, హెల్త్ ప్రాబ్లమ్స్, శరీర ప్రాబ్లమ్స్ వస్తుందో, మనం చూసే మొబైల్ అయినా అయితేమి, యూట్యూబ్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ అయితేమి, వాట్ ఎవర్ మేబీ, ఏది చూసినా కూడా మీకు ఆ చెత్త అంతా లోపల స్టోర్ అయిపోతుంది. సో కాబట్టి తిని తిని ఫిజికల్ బాడీ, చూసి చూసి మెంటల్ బాడీ రెండు జడగొట్టుకుంటాం. కాబట్టి ఆ హాయి అయిన క్షణం ఏదైతే బాత్రూమ్ పోయిస్తూ ఉంటుందో, విషయాలు కూడా అంతేనండి. ఆ మొబ్బర్లంతా కూడా ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం క్లీన్ చేసేవాళ్ళు. దానికి ఒకే ఒక సాధనం, శోధన, ధ్యానమే. దానికి వేరే మార్గం అయితే మీ దగ్గర లేదు. మీరు ఎన్నైనా చేయండి, ధ్యానం తప్ప వేరేదా. అది ఆల్రెడీ భూమి పుట్టినప్పటి నుంచి మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు అందరూ ఎంతో దాని మీదే మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, బ్రహ్మచర్యం, గృహస్థ ధర్మం, వానప్రస్థం, సన్యాసం, నాలుగే కదా. ఒకటి వచ్చి బ్రహ్మచర్యం, రెండోది గృహస్థ పెళ్లి చేసుకోవడం, వానప్రస్థం, మళ్ళా సన్యాసం, ఫైనల్గా బ్రహ్మర్షి అవడం. అంటే ఏంటి? బ్రహ్మచారి నుంచి బ్రహ్మర్షి దాకా మన ప్రయాణం. సో మన అల్టిమేట్ గోల్ ఏంటి? బ్రహ్మర్షి అవ్వాలి. అక్కడి నుంచి మన ఆత్మ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. సో ఆ రోజుల్లో రాజు కొలువుల్లో వేషులు ఉండేవాళ్ళు. ఆ వేషులు బాగా ఒళ్ళంతా సన్నటి నగలు అలంకరించుకొని, ఒళ్ళంతా సన్నగా తీగలు మారిన నగలు అలంకరించుకునేవాళ్ళు. ఈ విటుడులు ఎవరైతే ఎంజాయ్ చేయని వస్తారో వాళ్ళకి ఆ నగలు ఇప్పుతూ ఉంటారు ఆ అమ్మాయి శరీరం మీద. వాళ్ళకి ఇప్పడం తెలియదు. ఆ ఇప్పిన ప్రతిసారి ఒక్కొక్క గ్లాసులో మందు పోస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. తెలివైన వాళ్ళు కదా, మద్యపానం పోస్తూ ఉంటుంది, వాడు ఎప్పుతూ ఉంటాడు. ఫైనల్ గా కైపు ఎక్కిపోయి కింద పడిపోతాడు దాన్ని ఇప్పలేక. ఆ ఇప్పేది ఎట్లా అనేది ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు. ఒక చిన్న పిన్ ఉంటుంది, ఆ పిన్ ఇప్పితే మొత్తం ఊడిపోతుంది. సో జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. మన జీవితం కూడా మనకేదో ఒక పిన్ ఒకటి ఉంటుంది. ఒకరికి అహంకారం ఉండొచ్చు, ఒకరికి గుర్తింపు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి పదవి దాహం ఉండొచ్చు. ఆ చిన్న పిన్నుకి తగులుకొని మనల్ని మాయ వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పిన్ ఏంటో తెలుసుకొని ఆ పిన్నుని తీసేసుకుంటే మీ జీవితం స్వేచ్ఛగా ఉంటుంది. అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, తృప్తి. ఒక రాజుకి ఈపులో పుండు వచ్చింది. ఆ పుండు కోసం తగ్గాలంటే గురువు ఏం చెప్పాడంటే, రాజ్యంలో ఎవరైతే తృప్తిగా ఉన్నాడో వాడి చొక్కా తెచ్చేసినామంటే తగ్గిపోతుంది అది అంటాడు. ఆ దేశం అంతా తిరుగుతారు కానీ ఎవరు తృప్తిగా ఉండరు. ఒక అతను చొక్కా ఉండదు. ఏరా చొక్కా వేసుకోలేదంటే, నేను తృప్తిగా ఉన్నాను, చొక్కా ఎందుకు నాకు అన్నాడు. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి, తృప్తి లేకుండా మనం ఏమీ చేయలేము అనమాట. సో కొంచెం మెంటలీగా ఫ్రీ అయిపోండి. అక్కడ పెట్టిన మనం టైటిల్ ఏంటంటే విఆర్ఎం 60. మీకు అర్థమై ఉండాలి, ఏంద్ర విచిత్రమైన టైటిల్స్ అన్ని పెడుతుంటాడు విశ్వాసారని. విఆర్ అంటే మనం, మీరు, నేను. విఆర్. ఎం అంటే మిరాకిల్స్, మనం ఒక అద్భుతాలు ఈ భూమి మీద ఇప్పుడు. పత్రిజీ ద్వారా మనం ఒక అద్భుతాలు. సో 60 అంటే 60 నిమిషాలు అంటే గంట. ఈ అద్భుతాలు అందరూ ఒక చోట చేరి ఒక గంట సేపు మనం చర్చించబోతున్నాం. 1 MCL అంటే 1 minute చేంజ్ లైఫ్. జీవితం మారిపోవడానికి 1 నిమిషం చాలు. మనం తీసుకునే నిర్ణయం మన జీవితాలు చాలా మార్చేస్తాం. సో ఇందులో ఎందుకు పెట్టానంటే, టోటల్గా ఈరోజు నా ఆటోబయోగ్రఫీ. అంటే నేను ఈరోజు మీ ముందు దాకా వచ్చేదానికి కారణమైన నా జీవితం గురించి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగినవి. అంటే అన్నీ చెప్పలేను, బాహుబలి మారి 3 పార్ట్లు ఉండే జీవితం అది.
హైలైట్సే చెప్తాను. ఇందులో నన్ను ఇష్టపడే వాళ్ళకి నా సబ్జెక్ట్ నచ్చుతుంది. ఎవరికి కూడా సొంత కథ చెప్తే కొంత బోరు కొడుతుంది. కాకపోతే గురువు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాయమంటారు. ఆ బుక్లో ఎప్పుడు కూడా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పుట్టుక, వాళ్ళు పడ్డ కష్టాలు ఎక్కువ రాస్తుంటారు. ఇష్టపడే వాళ్ళు ఆ బుక్ చదివి బాగుంది, చాలా అనుభవాలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏంద్ర ఈ విసుగంతా అని చదవకుండా పారేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు మొత్తం ఒక 50 మినిట్స్ నాకు ఇచ్చిన టైం వరకు హైలైట్స్ పాయింట్స్ చెప్తాను. దాన్ని వినండి. దాంతో ఎక్కడెక్కడ మీకు కూడా ఇవన్నీ జరుగుంటాయి. సో ఎందుకనంటే పత్రిజీ గారు కూడా హుసేన్ సాగర్లో దూకి చనిపోదాం అనే ఆలోచన తీసుకున్న వ్యక్తే. చల్లనీళ్ళు కూల్గా ఉంటుంది, ఆ చల్లనీళ్ళు పడదని చెప్పి నిర్ణయం మార్చుకున్నాడు. అలా నేను కూడా 96లో మిద్దెక్కి దూకి చనిపోదాం నిర్ణయం తీసుకున్న వ్యక్తే. చూడు, ఇద్దరు క్లాస్మేట్స్ ఒక చోట చేరాం. ఆయన నేను ఇద్దరు ఒక చోట చేరాం అనమాట. అంటే నాకు తెలిసి ఈ పిరమిడ్ సొసైటీలో చాలా మంది చనిపోదాం నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఒక చోట చేరినాడేమో అనిపిస్తుంటుంది. ఆ గురువు కూడా అలాగే వచ్చాడు కాబట్టి. సో కాబట్టి ఇవి 45 మినిట్స్ వినండి. ఇందులోనే మీకు కొన్ని ఆన్సర్లు కూడా దొరుకుతాయి. ఏంద్ర జీవితం అనుకున్నప్పుడు నా స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది. నా పేరు విశ్వప్రసాద్ అండి. తిరుపతిలో ఉంటాను నేను. మా నాన్నకి 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. చిత్తూరు దగ్గర విలేజ్లో పుట్టాడు మా నాన్న. సో మా నాన్న, మా చిన్నాన్న వాళ్ళిద్దరు మొత్తం మిలిటరీ ఫ్యామిలీ. మా నాన్నకి 3 పిల్లలు, నేను పెద్దోడు. మా చిన్నాన్నకి 2 అబ్బాయిలు, ఇంకో చిన్నాన్నకి 2 అబ్బాయిలు. అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్ మొత్తం 7 మంది అబ్బాయిలు, అమ్మాయిలు లేరు. సో నా తర్వాత పుట్టిన 6 మంది, అంటే నా కూడా పుట్టిన తమ్ముళ్ళు, చిన్నాన్న పిల్లలు 6 మంది గెలుపుకుంటే అందరూ నెలకు 2 లక్షల నుంచి 15 లక్షల జీతం తీసేవాళ్ళు. వెల్ సెటిల్ ఫ్యామిలీస్. పిల్లలు అద్భుతంగా చూసుకుంటుంటారు. ఎక్కడో మహారాణులు మారి సాకుతుంటారు. ఒక విశ్వప్రసాద్ మాత్రం మీతో మాట్లాడుతున్నాడు. మనం జీరో నాలెడ్జ్, నో ఎడ్యుకేషన్, ఒకటో క్లాసే ఫెయిల్ నేను. సో మా విలేజ్లో మా నాన్న ఎవరో జాతకంలో చదువు లేదు వీడికని చెప్పారంట. ఆయన అది నమ్మాడేనో తెలియదు కానీ, సో విలేజ్లో ఉండేటప్పుడే నేను ఒకటో క్లాసే ఫెయిల్ అయినాను. మీకు అనిపించవచ్చు, ఒకటో క్లాసే ఫెయిల్ అవ్వడం ఏంట్రా బాబు. సో అప్పుడు ఎట్టుంటుందంటే, స్కూల్కి ఎప్పుడు బెల్లు కొట్టేసి ఇంటికి ముందు పరిగెత్తిపోతామా అని చెప్పేసి పలక సంకలో పెట్టుకొని కూర్చోండేవాళ్ళం. ఇంటర్వెల్ వదిలితే రేగు పనులకి, నేరేడు పనులకి పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడుండే పిల్లలు మరి ఆన్లైన్ కొనుక్కుందాం, మ్యాగీ కొనుక్కుందాం, ఇటువంటి జనరేషన్ కాదు. అదొక ఆనందమైన క్షణాలు. పోతే ఇంటర్వెల్ ఇంటి స్కూల్ కూడా రాము, మళ్ళీ నేరేడు పనులు, రేగు పనులకే తిరుగుతుంటాం. ఒకరోజు మేడం వాళ్ళ అబ్బాయి పరిగెత్తుతుంటే కాలు పెట్టాను, వాడు పడ్డాడు రాయి మీద, వాడికి తల పగిలింది. ఆ కోపంతో ఫెయిల్ చేయించేసింది. అంటే చూసినారా, అప్పట్లోనే ఒక హెడ్ మాస్టర్కి ఉన్న ఈగో, ఆ కోపం ఎట్టం తీర్చాలని తెలియక ఫెయిల్ చేసేసి. సరే మా చిన్నాన్న వచ్చాడు, మా అవ్వ చెప్పింది వాడు ఫెయిల్ అయిపోయినాడు, అలా పోయి రికమెండ్ చేయరండి. వాడు పెద్ద చదివేది ఐఏఎస్, దానికి ఒక రికమెండేషన్, నేను బాగున్నాడు. అంత లోపల మా మేనమామ వాళ్ళు వచ్చారు తిరుపతికి, అదే మా విలేజ్కి. ఇక్కడ ఉంటే వీడు దేనికి పనికిరాడు అని చెప్పి తీసుకొచ్చి తిరుపతిలో 2వ క్లాస్లో చేర్చారు. అలా నాకు తిరుపతి ప్రవేశం జరిగింది. నేను పుట్టింది అయితే బెంగళూరు. మా నాన్న మిలిటరీలో ఆడు ఉండేటప్పుడు మిలిటరీ హాస్పిటల్లో పుట్టాను. అంటే మిలిటరీలో ఒక్కొక్క చోట ఉంటారు కదా, అందుకని అక్కడ పుట్టాను నేను. మా తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం కేంద్ర విద్యాలయ, సెంట్రల్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం చదివారు. కాబట్టి మా నాన్న మా అమ్మతోనే ఉన్నారు వాళ్ళు. నేను మాత్రం మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. నేను 10వ క్లాస్ దాకా వాళ్ళ దగ్గరే చదివి నాకు ఉండిపోయాను నేను. అలా ఉండిపోయినాక ఒకసారి ఏమైందంటే 86లో ట్యూషన్కి పోయి వస్తుంటే సైకిల్ ఫ్రంట్ వీల్ ఇరిగి చక్రం దాని ఇష్టంగా వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోతానే నా తల హ్యాండిల్కి దగ్గర కోమాలోకి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే తీసుకొచ్చి మా మామ వాళ్ళ ఇంటికి అడుగు వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు నన్ను డాక్టర్ దగ్గర చూపించలేదు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, కర్మ చూడండి. అంటే నాకు ఈ కర్మలు ఇవన్నీ నాకు అప్పుడు తెలీదు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాకే నాకే ఇన్ని నేర్చుకున్నాను, ఇన్ని తెలుసుకున్నాను గురువు గారి ద్వారా. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, చక్రాలు అంటే ఏంటి, అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, అవస్థలు అంటే ఏంటి, ముద్రలు అంటే ఏంటి, ఇన్ని ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం వేస్తుంది. వీటి గురించి ఇప్పుడు అంతా చెప్తున్నాను నేను. అప్పుడు మనకి అది కష్టం అనేది తెలియదు, కర్మ అని కూడా తెలియదు, పడిపోయింది. సో కోమాలోకి వెళ్ళిపోయినాను. వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించలేదు. సాయంత్రం మెలకు వచ్చింది. మా అత్త ఏం చేసిందంటే కోడిగుడ్లు లేకపోరా అని, కోళ్ల ఫారం ఉంది మన ఇంటి దగ్గర. నాకు దారి కూడా గుర్తులేదు.
వేరే ఆమె ఒక ఆవిడ పని చేస్తుంటే ఆమెను అడిగాను, ఆమె తెచ్చి ఇచ్చినారు. సో అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది. చూడండి, అక్కడ ఒక పడ్డాను, ఆ కర్మ వాళ్ళ డాక్టర్ దగ్గర చూపిలేదు. సో ఇది 86లో జరిగింది. మళ్ళా 88లో 88 88లో మా నాన్న మిలిటరీ నుంచి రిటైర్డ్ అయిపోయాడు. నాకెప్పుడు ఒక పక్క తలనొప్పి వచ్చేది. ఏదో కర్చీఫ్ తలకు గుడ్డ కట్టుకుంటే తగ్గిపోయేది అనమాట. నేను చెప్పేవాడిని కాదు, వాళ్ళు దాని గురించి పట్టించుకునేవాళ్ళు. 88లో మా నాన్న రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయినాక ఈ తిరుపతిలో ఇల్లు కట్టాడు ఆ డబ్బులతో. ఆయన ఏం చేసినాడంటే బార్లో పనిచేసేవాడు మేనేజర్గా. ఆ పెన్షన్ పెద్దగా సరిపోయేది కాదన్న. 90, 90, 89, 91 ఆ ప్రాంతంలో ఏం చేశాడంటే తీసుకెళ్లి నన్ను మిలిటరీలో వదిలాడు. బెంగళూరులో మిలిటరీ వాళ్ళ అబ్బాయిల్ని గార్డెన్ బాయ్గా తీసుకుంటారు. పర్మనెంట్ జాబ్ ఎవరు, ఎన్ఎంఆర్ మారే లెక్కన గార్డెన్ బాయ్గా తీసుకుంటారు. అక్కడ ఏంటంటే తెల్లారు లేసి 1 మైల్ రన్నింగ్ ఉంటుంది, పరిగెత్తాలి. మళ్ళీ వచ్చి అక్కడక్కడ డ్యూటీలు వేస్తారు. ఆఫీసర్స్ మెస్ అని, జేసోస్ మెస్ అని. ఈ గోల్ఫ్ ఆడతారు కదా, ఆ గోల్ఫ్లో స్టిక్లు మోయడం, ఆ బాల్ తెల్లారితంతా కూడా గ్రాస్ గ్రౌండ్లో 18 గ్రౌండ్లు గ్రాస్ కట్ చేయడం. ఆ ఆఫీసర్లు సాయంత్రం వచ్చి ఆట ఆడేటప్పుడు ఆ బాల్ ఎక్కడ పోయి పడుతుందో అక్కడ పోయి జెండా నాటడం. తమాష ఉండేదన్నమాట. ఒక్కోసారి ఆ బాల్ కొట్టినప్పుడు ఆ పైన కాకి వచ్చి ఆ బాల్ను పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ కాకి వెనకాలే పరిగెత్తాలి. ఇవి చూడండి, ఇవి మీరు అంటారు కదా ఇన్ని విషయాలు ఎలా చెప్తారని, అంటే ఇవన్నీ నాకు అది నాకే ఇప్పుడు రివర్స్ అవుతూ ఉంటాయి. అలా ఆ మిలిటరీలో ఉన్నాను. అక్కడ ఏంటంటే పోయి ఫస్ట్ రోజు చేరిన వెంటనే పెరేడ్ అని ఉంటుంది. ఒక బ్యారక్కి 60 మంది ఉంటారు. 60 మందిలో మార్నింగ్ లేసి 5 గంటలకు నిలబడుకున్నాను. ఉన్నట్టుండి మెరుపు తీగ ఈ ట్రాన్స్ఫార్మర్ కొడితే షాక్ కొడితే దూరం పోయి పడిపోతాం కదా, అలాగా ఒక 20 అడుగుల దూరంలో పోయి పడిపోయాను నేను. అలా దూరం పడిపోతానే వాళ్ళకి అర్థం కాలేదు, ఏంట్రా వీడు ఉన్నట్టుండి ఏదైనా బాడీలో దెయ్యం దూరిందా, అలా పోయి పడిపోయాడు ఏంటని చెప్పి వాళ్ళు భయపడి, బాబు నీకేదో ప్రాబ్లం ఉంది ఇంటికి వెళ్ళి రాబో అని ఇంటికి పంపించారు. వచ్చి మా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించలేదు. తమాషా చూసారా, వీళ్ళు చూపించలేదు నా దగ్గర. సో వాళ్ళు కొన్ని రోజులు మళ్ళా రికవర్ అయిపోయినానని మళ్ళా పంపించారు. సరే మళ్ళా పోయి లీవ్ అయిపోయింది, మళ్ళా వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఒక క్యాంటీన్లో తమిళనాడు ఒక అబ్బాయి నన్ను ఒక డ్యూటీ వేశారు. మిలిటరీలో ఎట్టంటే ఆంధ్ర వాళ్ళంటే తమిళనాడు వాళ్ళకి పడదండి. అది ఎందుకో తెలియదు కానీ ఆంధ్ర గొల్టీ గొల్టీ అని మిలిటరీలో మాత్రం ఆంధ్ర వాళ్ళని భలే హింస పెడుతుంటారు తమిళనాడు. సరే అని అతను, నేను క్యాంటీన్లో పనిచేసేవాడిని, అంటే లోపల, అంటే పిండి వేసేవాడిని, దోశలు పోసేవాడిని, వాడేమో కౌంటర్లో కూర్చొని అమ్మేవాడు. సరే ఒకరోజు టౌన్లోకి పోయాను బెంగళూరులోకి. ఆఫీసరు పార్టీ చేసుకొని మందాగి వచ్చాడు. వాడు ఏడపోయినాడు ఆంధ్ర వాడు అంటే, వాడు బయట పోయినాడు సార్, చెప్తే కూడా లేదనే ఇప్పుడు భోజనానికి పోయినాడు అంటే లైన్లో నిలబడుకున్నాను. భోజనానికి పోయి ప్లేట్ పెట్టి నిలబడుకో అంటే ఆయన వచ్చి షర్ట్ పట్టుకొని లాగి ఏదో మా అమ్మ నాన్నని తిట్టాడు అనమాట తమిళ్. నేను అనుకొని నన్ను తిట్టు ఏమే మా అమ్మ తిడతావు నువ్వు అని చెప్పి అన్నా నేను. అంటే ఆ కోపం వచ్చి తోసుకున్నాం కదా, ఆ భయంలో నైట్ వచ్చేసిన తిరుపతికి పెట్టే బేడ సర్దుకొని. అంటే ఇక్కడ చూడండి, నేను తీసుకున్న ఒక నిర్ణయం మళ్ళా నా జీవితం ఆ పక్క పోకుండా రిటర్న్ వచ్చేసినాను. రాత్రి వచ్చి 1 గంటకి తలుపు తట్టాను. మా నాన్నకి అర్థమైంది నా కొడుకు వచ్చేసినాడు మిలిటరీ నుంచి. మా అమ్మకి తెలియదు. సరే వచ్చేసినాక మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, మనం ఏం చేసినా వెంటనే సూటిపోటి మాటలు వెంటనే తిట్టరు వాళ్ళు. బిడ్డ బాధపడతాడని కొంత గ్యాప్ ఇస్తారు. ఒక 20 రోజులు అయినాక తిట్టడం మొదలుపెట్టారు. మీ నాన్నకు బాగాలేదు, కాలు నొప్పిగా ఉంది, నిన్ను కష్టపోయి వదిలేసి వస్తే పారిపోయి వచ్చేస్తావు, నేనేదో సెలెక్ట్ అయిపోయినట్టు పారిపోయి వచ్చేస్తావని తిట్టడం మొదలుపెట్టారు. సరే మళ్ళా బాధ వేసింది, ఏందిరా ఇలా తిడుతున్నారని చెప్పి మళ్ళీ అప్లికేషన్ వేసిన ఆ గార్డెన్ బైక్కి. ఫస్ట్ టైం పోయినప్పుడు రన్నింగ్ లేదండి, హైట్ వెయిట్ చూసి తీసేసుకున్నారు. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాను. సెకండ్ టైం మళ్ళీ వెళ్తే నా అదృష్టం ఏంటో దురదృష్టం ఏంటో మళ్ళీ అప్పుడు రన్నింగ్ పెట్టారు. ఆ గార్డెన్ బైక్ కూడా రన్నింగ్ పెట్టారు. 1 మైల్ రన్నింగ్ పరిగితే దాంతో ఎక్సలెంట్, సాటిస్ఫాక్షన్, వెరీ గుడ్ అయితేనే తీసుకుంటారు. అంటే ఇదంతా మీరు పాల్గొన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫిజికల్, ఈ పోలీస్ సెలక్షన్, మిలిటరీ సెలక్షన్ ఎలా ఉంటుందని. తీరా గ్రౌండ్కి పోయినాను మేడం నాగమని. ఆ గ్రౌండ్కి పోతానే వాళ్ళు ఏం చేసినారంటే రన్నింగ్ ట్రాక్ అనమాట, రైలు బొగ్గుల్లో ఆ రైలు బొగ్గు సన్ఫ్లవర్ గింజలు మారి కొట్టి వేసేస్తున్నారు. దాంతో పరిగెత్తాలంటే మనకి ట్రాక్ షూ ఉండాలి. దానికైనా ఒక షూ ఉంటుంది, ఆ షూ కొనుక్కుంటేనే పరిగెత్తచ్చు.
నా దురదృష్టం అదృష్టం ఏమో తెలియదు కానీ నేను షూ ఎత్తుకోపోలేదు. అనుభవం ఉండేవాళ్ళు షూలు తెచ్చుకో ఉన్నారు. ఇప్పుడేమో చెప్పులతో పరిగెత్తలేను, ఒట్టి కాళ్ళతో పరిగెత్తాలి. ఇంట ఒకసారి అంటే రివర్స్ అవుతుంది. ఈడొస్తే సూటిపోటి మాటలు తినాలి బంధువుల దగ్గర. మనం పెద్ద హీరో లెక్కన ఒట్టి కాళ్ళతోనే పరిగెత్తానన్నా అని చెప్పి పోయి దిగాను నేను. దిగి ఆ బొగ్గు మీద పరిగెత్తున్నా నేను. సో నా 4వ రౌండ్ అవుతుంది. ఎక్సలెంట్ సెలెక్ట్ అయిపోయినారు, వెరీ గుడ్ సెలెక్ట్ అయిపోయినారు, గుడ్ కూడా సెలెక్ట్ అయిపోయినారు, సాటిస్ఫాక్షన్ కూడా అయిపోయింది అనమాట. జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో విజులు ఊదేశాడు అతను, ఇంక అయిపోయినారు సెలక్షన్ ఇంక లేదని. జస్ట్ ఇంకో 10 అడుగులు పరిగెత్తునుంటే మళ్ళీ మిలిటరీలో చేరిపోయేవాడిని. ఇంకా ఆడికి మనం పరిగెత్తలేమని చెప్పి అలా కొలబడిపోయాను. సో ఈ బొగ్గు మీద పరిగెత్తిన దానివల్ల కింద పాదాలంతా కూడా కాలిపోతే బొబ్బలు వచ్చినట్టు బొబ్బలు వచ్చాయి. ఇంకా నేరుగా నడవలేక కాళ్ళు సైడ్కి పెట్టుకొని అట్ట ఏనుగు నడిచినట్టు ఊక్కుంటా మా నాన్న దగ్గరికి వచ్చి చూపించినాను. సరేలే రారా, నీకు ఉద్యోగం ప్రాప్తం లేదని తీసుకొచ్చేసాడు. చూసారా మీ దగ్గరికి రావడానికి ఎంత జీవితం ఉందో పత్రిజీ దగ్గరికి రావడానికి. సరే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను. ఇదంతా 91, 92లో జరిగింది. 93లో మా నాన్న హార్ట్ అటాక్తో చనిపోయాడు. నాకే డాక్టర్లు పిలిచి తీసుకెళ్ళాను. ఎవరు లేరు, మా అమ్మ తమ్ముడు తప్ప హాస్పిటల్లో. మా తమ్ముడికి అప్పుడు తక్కువ 15 ఏళ్ళు ఎంతో ఉండేది, నాకు 20 ఇయర్స్ ఉండేది. ఏం చేయలేని పరిస్థితి, ఆయన ఏం చనిపోయాడు. మా అమ్మ తమ్ముడు ఇద్దరు ఇలా వారిపోయేలా ధైర్యం కూడా చెప్పలేదు. మన కమలాసన పరిస్థితి మంది. ఏడవలేము, ఏమి మోటివేషన్ కూడా చేయలేము, తెలియదు కదా. సో అలా 93లో చనిపోయాడు. మా మా నాన్న ఫ్రెండ్ ఒక అతను సినిమా థియేటర్ లీజులు తీసుకుంటా ఉండేవాడు. అతని దగ్గర ఉండిపోయాను నేను. అతని దగ్గర ఉండిపోతే అతను సరే టికెట్ బుకింగ్ ఇవ్వడం, టికెట్లు ఇవ్వడం అవన్నీ నేర్పించాడు అనమాట. అట్లా ఈ కాణిపాకం దగ్గర మన తిరుపతి నుండి 80 కిలోమీటర్ల దగ్గర ఒక టెంట్ తీసుకున్నారు. అక్కడికి సాయంత్రం 5 గంటలకు సైకిల్లో పోయి బుకింగ్ ఇచ్చి ఆ కలెక్షన్ ఎత్తుకొని రాత్రి 10 గంటలకు లారీ ఎక్కి తిరుపతికి వచ్చి మళ్ళీ 1 గంటకి ఇంటికి వచ్చేవాడిని. ఇదంతా ఇంత కష్టాల కర్మల అనేది నాకు తెలియదు ఆ వయసులో, బట్ దాన్ని ఎంజాయ్ చేసేసేవాడిని. అలా జరుగుతూ ఉంటే ఏమైందంటే మాస్టర్స్ 96లో, అంటే సినిమా రెప్పగా ఉన్నాను నేను. సినిమా రెప్ అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిప్రజెంట్ నాడేస్తారు థియేటర్ దగ్గర. మనం ఆ 4 షోలు టికెట్లు బుకింగ్స్ ఎన్ని టికెట్లు పోయినాయి, థియేటర్లో ఎంతమంది ఉంటారు, టికెట్లకి జనాలకి మ్యాచింగ్ అవ్వాలి. అది కరెక్ట్ ఉంటేనే జనాలు ఆడ లేదు, మ్యాచ్ అవ్వలేదు అనుకో థియేటర్ వాళ్ళు డబ్బు తినేస్తున్నారు అనమాట. దానికి ఒక రిప్రజెంట్ పెడతారు, దానికి రోజు 75 రూపాయలు ఇస్తారు అనమాట. అట్టా నంద్యాలలో పెద్దరాయుడు సినిమాకి 3 నెలలు ఉన్నాను నేను. ఆ 3 నెలలు ఉన్న తర్వాత 96 అయిపోయింది, 100 రోజులు అయిపోయింది సినిమా ఆడి. తిరుపతికి వచ్చినానండి. తిరుపతికి వచ్చినాక రాత్రి ఒకరోజు ఏంటైంది, ఉన్నట్టు హెడ్ఏక్ ఎక్కువైపోయింది. మీకు చెప్పాను కదా 86లో పడ్డాను అని. 96లో హెడ్ఏక్ మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయిపోయే కొద్దికి ఉన్నట్టుండి ఏమైందిరా అంటే, సరే డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే మా అమ్మ తమ్ముళ్ళు నిద్రపోతున్నారు. మా అమ్మ మాత్రలు వేసుకొని మత్తుగా ఉంది ఆవిడికి. సరే నాకు పరిస్థితి ఏంటంటే బాగా నొప్పి అయిపోయి మిద్దెక్కి దూకి చనిపోదామని ఆలోచనలు వచ్చేస్తున్నాయి. లేద్దామని చూస్తే ఎడంకాలు ఎడం చేయి 2 ప్యారలైజ్, పని చేయట్లేదు. గిల్లితే నొప్పి ఉంది కానీ కాలు చేయి పని చేయట్లేదు. సరే ఇంకా తెల్లారితే అయిపోయినాము, మనల్ని ఎత్తేస్తారు, ఛాన్స్ లేదు ఇంకా అని చెప్పి ఎలాగోలాగే లేచి లుంగికి బెల్ట్ కట్టుకొని షర్ట్ వేసుకొని ముఖం కడుక్కొని పౌడర్ పూసుకొని పనుకున్నా. అంటే మన విజన్ ఏంటంటే ఎత్తేటప్పుడు అందంగా ఉండాలని, శవం కూడా అసహ్యంగా ఉండకూడదు, అందంగా తయారవ్వాలనేది కోరిక నాకు అప్పుడు. అలా ఆలోచించేవాడిని. సరే వచ్చారు 6 గంటలకి, చేతికి కాలుకి ఏదో ఆయిల్ అంతా పూసారు, అదేం పని చేయలేదు. ఓ సత్యనారాయణ అని చెప్పేసి కొత్తగా హాస్పిటల్ ఒకటి కట్టున్నారు, న్యూరో సర్జన్, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు, ఇంజక్షన్ వేసాడు, అప్పుడు కాలు చేయి వర్క్ జరిగింది. సిమ్స్ కొత్తగా కట్టారు, తీసుకెళ్ళి సిటీ స్కానింగ్ తీశారు. మన ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంటే అడ్మిట్ చేశారు. వారం రోజులు సెలైన్లు ఎక్కించి ఒక 700 మాత్రలు దిగిపించారు. నాకు ఒక మనిషి 5 మందిగా కనపడతారు. అది చాలా రోజులు ఉండే ప్రాబ్లం. ఎప్పుడు జరిగింది ఇది? 96లో జరిగింది. 86 కర్మ, 96 ట్రాన్స్ఫర్ అయింది. అందుకే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, తలకి ఏం దెబ్బ తగలకుండా చూసుకోండి, తల జాగ్రత్తగా చూసుకోండి అనడం కారణం ఏంటంటే, మనం దాన్ని పట్టించుకోకపోతే ఆ చిన్న బ్రెయిన్ లో ఉన్న నర్వ్ అనేది బ్లాక్ అయిపోతూ వస్తుంది అనమాట. బ్లాక్ ఎప్పుడైతే అవుతుందో అది ఏజ్ అయినాక ఎఫెక్ట్ అయిపోతుంది.
మనం అప్పుడు పట్టించుకోము. ఏజ్ అయ్యే కొద్దిగా అది బ్లాక్స్‌గా తయారయ్యి ప్యారలైజ్డ్ అయిపోవడం, ఫిట్స్ వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది. కొన్ని మొండికరంలో అవుతాయి. కొన్ని లక్ తెలీదప్పుడు. సరే 96లో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ జాబ్ చేయలేను, బయట పోలేను. అంటే ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కర్మ చూడండి. నేను నంద్యాలలో ఉన్నప్పుడు అక్కడ గాని అర్ధరాత్రి నాకు ఈ పరిస్థితి వచ్చునుంటే నేను లేదు. ఇంటికి వచ్చినాక జరిగింది అది. ఇంటికి వచ్చినాక ఆ ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళా ఎట్లా ఒకట రికవర్ అయినాను. చెన్నైకి పోయినాను, ఎంఆర్ఐ తీసుకున్నాను. అప్పటికి మ్యారేజ్ అవ్వలే, పద్మావతి రాలే జీవితంలోకి. సరే అని ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టా. ఏదో ఒకటి చేయాలి కదా అనేసి. ఫైనాన్స్ వ్యాపారం అంటే డైలీ ఫైనాన్స్ ఉంటుంది. తిరుపతిలో దాన్ని తండల వ్యాపారం అంటారు. 10,000 ఇచ్చేటప్పుడు 1,000 మనం పట్టుకొని 9,000 ఇస్తాము. వాళ్ళు డైలీ 100 రూపాయలు కడతారు. వాడు 10 రోజులు మనల్ని అడుక్కుంటే 10,000 మనం ఇస్తాం. మనం 100 రోజులు వాడిని అడుక్కుంటే మన 10,000 మనకి ఇస్తాడు వాడు. ఇది ఒక వ్యాపారం. 100 రోజులు మనం చేయి చాపాలి వాడిని. వాడికి 4-5 రోజులు తిరుగుతాడు డబ్బులు. సో ఇలా తిరుగుతూ ఉండి మనకేదైనా హెల్త్ ప్రాబ్లం, జ్వరం వచ్చింది అనుకో, ఊరికే ఇచ్చినాడబ్బా 5 రూపాయలు వడ్డీ, తిన్నాడు కదా రాదా వాడికి, జ్వరం వస్తుంది, మోషన్ వస్తుంది, ఇచ్చి కూడా తిడతారు మనల్ని. వాడే అడుగుతాడు వడ్డీకి ఇమ్మని. మనకేదైనా బాగాలేదనుకో, ఓకే అవ్వాలి వాడికి 5 రూపాయలు వడ్డీ తీసుకుంటాడని వాడే తిడతాడు మనం. ఇవన్నీ చూసి ఈ వ్యాపారం కూడా వద్దు మనకని నిలిపేశాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉంది కదా మేడం. దీంతో మధ్యలో ఇంక ఇప్పుడు పెళ్ళి ఒకటి వచ్చింది. పెళ్లి చేయాలి కదా. ఇది ఇది పెద్ద ఇష్యూ ఇప్పుడు నాకు నా లైఫ్లో. ఎందుకనంటే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేసి ఒక 10 మందిని ప్రేమించిన. నా అదృష్టం ఏంటంటే అందరూ వారం మించి ప్రేమించరు ఎవరు నన్ను. వారం, 10 రోజులు, 20 రోజులు. మళ్ళీ వాళ్ళు వద్దు మా ఇంట్లో తెలిసిపోయిందంటే నేను త్యాగం చేసేసేవాడిని. సరే పో, మీ ఇంట్లో వాళ్ళు బాధ పెట్టొద్దని. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా స్టూడెంట్స్ ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రేమను సీరియస్గా తీసుకోవద్దండి. అది పెద్ద మ్యాటరే కాదు జీవితంలో అది. అందుకోసం చెప్తున్నాను నేను. ఒక అమ్మాయి అయితే లెక్చరర్ అమ్మాయి. ఆ అమ్మాయి అయితే వారమే ఒక సినిమాకి వచ్చింది, గుడికి వచ్చింది, లేచిపోదాం రా అనింది. నేను బయట వస్తే మూటలు కూడా మొయ్యలేను, నేను సాకలేను, తిరుపతి వదిలి ఏడారా అని నేను. మీ ఇంట్లో వాళ్ళు చెప్పి చేసుకోబో, నువ్వు ఇలా పిలిచే పనులన్నీ చేయొద్దు నన్ను, ఏం సినిమానా నేను. అట్లా ప్రేమించి పెళ్ళి కుదరలేదు, అవ్వలేదు నాకు. సరే ఇంకా అరేంజ్ మ్యారేజ్ చూద్దాం అనుకుంటే మా చిన్నాన్నోళ్ళు, మేనమామలు ఎక్కడ పోయి అమ్మాయిని అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆస్తి లేదు, ఇంటికి పెద్దోడు, ఏమే చదువు లేదు. ఇప్పుడు చదువు లేదని బాధపడలేదు మాస్టర్స్. నేను నాకు చదువు లేదు, చదవకపోయినానని ఫీలింగ్ లేదు నాకు. ఎందుకంటే 10th చదివేటప్పుడు బిఏ చదివినాడు బార్లో ఉన్నాడు, ఎంఏ చదివినాడు ఆటో తోలుతున్నాడు అని నిన్నా. దీనమ్మ దీనికోసం ఎంఏ చదవాలని, ఆటో తోలేదానికి బిఏ చదవాలన్నా, బార్లో పని చేయనని స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 షర్ట్లు వేసుకొని వెళ్ళేవాడిని, వైట్ షర్ట్, కలర్ షర్ట్. ఇంటర్వెల్ వదిలితే 11 గంటలకి వైట్ కలర్ షర్ట్ బయట వేసేసుకొని సినిమాకి వెళ్ళిపోయాడు. అంటే మా మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాళ్ళ నాన్న అప్పుడే పైపులు అంగడి పెట్టున్నాడు. వాడు రోజు చిల్లరెత్తుకు వచ్చేస్తాడు, సినిమాకి పోదాం రాదా అనేసి. అట్టా సినిమాలు ఎక్కువ చూసేసేవాడు. నేను సినిమాలు ఎన్ని చూస్తున్నానని నోట్ బుక్కే పెట్టి రాసిన నేను, నెలకి ఎన్ని సినిమాలు చూస్తున్నాను అని. అట్ట 2 నెలలకు 200 సినిమాలు చూసిన నేను. అట్ట సినీ ప్రపంచంలో అలవాటు అయిపోయింది నాకు. అట్లా వెళ్ళిపోయేవాడిని. సరే అని ఈ పెళ్లి చూసేటప్పుడు ఒక వాళ్ళ పాప వాళ్ళ తాత వచ్చి చూశాడు ఇంట్లో వాళ్ళ మనవరాలను ఇవ్వాలని. అప్పుడు మాత్రం బీటెక్ చేస్తుంటే అమెరికాలో ఉద్యోగం తీసి మనవరాలను ఇస్తానని వచ్చి చూశాడు నన్ను. అప్పుడు బాధపడ్డా నేను. ఒక్క బీటెక్ ఉంటే అమెరికాకి వెళ్ళిపోయి ఉండేవాడిని నేను. అయ్యో సేల్ అవ్వకపోతున్నాయి అనేసి. అంటే ఇప్పుడు మా అబ్బాయి తీర్చినాడు అనుకో ఆ కోరిక. నేను పోకపోయినా వాడు పోయినాడు. మనం పోవడం కన్నా మన పిల్లలు పోవడం ఆత్మానందం కదా. అది గర్వంగా ఉంటుంది. మా తమ్ముళ్ళ దగ్గర చాలా ప్రౌడ్గా ఉన్నా. అది మా అబ్బాయి కూడా చెప్పాను నేను, థ్యాంక్స్ రా నువ్వు నన్ను వాడు పుట్టినరోజుకంతా నేను అదే చెప్తాను, థ్యాంక్స్ రా నాన్న, నన్ను నాన్నగా సెలెక్ట్ చేసుకొని నా కడుపులో పుట్టిన దానికి నీ కృతజ్ఞతలు రా. ఎందుకనంటే నేను గర్వపడే విధంగా నువ్వు తయారైనావు. నాలాగా తయారవకుండా ఒక అమెరికా దాకా పోయినావు, ఈరోజు మైక్రోసాఫ్ట్లో జాబ్ తెచ్చుకున్నావు, సంవత్సరానికి 2 కోట్ల ప్యాకేజీ. ఇట్స్ అన్బిలీవబుల్. యాజ్ ఎ ఫాదర్గా ప్రౌడ్, గర్వంగా పడుతున్నాను నేను. మెయిన్ నాకు కూడా పుట్టిన తమ్ముళ్ళ దగ్గర నాకు ఆనందాన్ని ఇచ్చినావు. లేదంటే నువ్వు కూడా నా మరి చదవకుండా తయారైన ఉంటే నన్ను మమ్మీలో పురుగులు తిన్నట్టు తిరిగేసేవాళ్ళు. అంటే ఇదంతా ఒకటే మాస్టర్స్, మెడిటేషను, గురువుల ఒక సహాయంతోనే జరిగింది అది. ఎందుకంటే నా ఇన్కమ్ సోర్స్ అంతా చెప్పాను నేను మీకు. ఇక్కడెక్కడ నాకు ఉద్యోగం లేదు, పర్మనెంట్ ఆదాయం కూడా లేదు.
మరి ఇట్లాంటి ఫైనాన్స్ పొజిషన్లో ఒక అబ్బాయి ఎట్లా ఎంఎస్ చేసేదానికి అమెరికాకు పోతాడు? జాబ్ ఎట్లా వస్తుందో ఆలోచించండి. అంటే మెడిటేషన్లో ఉన్న పవర్ ఏంటి అనే దాని గురించి మీకు తెలుసుకున్నాను నేను. సరే అని మా ఫ్రెండ్ బంగారంగడి షాప్ పెట్టున్నాడు. అతని ద్వారా ఆ, వాడు నా మీద క్లోజ్. వాడు నేను బంగారంగిట్లో పనిచేసాము. వాడిని నేను మోటివేషన్ చేసి అంగడి పెట్టించాను నేను. ఎంతకాలం పని చేస్తావు నువ్వు, నీకు టాలెంట్ ఉంది, అంగడి పెట్టని వాడిని తనిగా ఓన్ అంగడి పెట్టేటట్టు మోటివేట్ చేసేది. అందుకని వాడు ఆ ప్రేమతో ఏంటంటే వాడే నాకు సంబంధాలు చూసేవాడు. అంటే 23 సంబంధాలు చూశాను నేను. ఒకటి కాదు, రెండు కాదు. అఫీషియల్గా అంటే నేను పోయి అమ్మాయిని చూసి అమ్మాయి కాఫీ తెచ్చి ఇచ్చి నేను అమ్మాయితో మాట్లాడి అలా 23 చూశాను నేను. రెండోది ఏంటంటే ఏ పెళ్లి సంబంధం కన్నా మంచి ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లేవాడిని నేను. చాలా మంది తీసుకెళ్లరు అంటారు, నేను తీసుకెళ్లేవాడిని. ఎందుకంటే నాకు కొంత గర్వం ఉండేది, వాళ్ళందరికన్నా నేను అందంగా ఉంటాను అనేసి. రెండోది ఏంటంటే ఆ, నేను ఏదైనా ఒక అమ్మాయిని చేసుకున్నాను అనుకో, డబ్బు కోసం చూడు, ఆ అమ్మాయి ఏమైనా అందంగా ఉంది, అసహ్యంగా ఉంది, వెనక విమర్శిస్తారని ఒక ఫీలింగ్ నాకు. అందుకని వాళ్ళనే తీసుకెళ్లేవాడిని నేను. అప్పట్లో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చేది నాకు. వాళ్ళు వచ్చేవాళ్ళు సరదాగా, పెళ్లి చూపులు అంటే వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి నచ్చింది అనుకో ఆనందంగా పార్టీ, మందు తీసేయాలి. అమ్మాయి బాగాలేదనుకో బాధలో మందు తీసేయాలి. ఇది కాన్సెప్ట్. ఎట్టయినా మందు తీసేయాలి వాళ్ళకి. అట్లాగా 23 సంబంధాలు దండయాత్ర దాడి చేస్తే అప్పుడు 98లో 96లో తల ప్రాబ్లం వచ్చింది. 98 అనమాట. నేను ఒక 40 సంవత్సరాలుగా 1980 నుంచి ఇప్పుడున్న ఏరియాలో ఉన్నాను నేను. అక్కడ మన ఇంటి పక్కన ఒక పూరిల్లు ఉండేది. ఆ పూరిల్లుని ఎప్పుడు తిట్టుకునేవాడిని నేను. టపాసులు బడి పేలిపోతుంది, ఏంట్రా ఈ పూరిల్లు, ఈ మిద్దెన్ల మధ్యలో ఏంటని తిట్టుకునేవాడిని. ఆ, అదేమైందంటే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆ పూరిల్లు నాకే కట్నం కింద ఇచ్చారు. నాకు ధ్యానంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు, నోటి కర్మ ఇంత పవర్గా ఉంటుందా, మనం తిట్టింది మనకే వస్తుందా అని. మా మామ ఏం చేస్తాడంటే 5 లక్షలు స్థలం ఇచ్చి 30 లక్షలు ఇల్లు కట్టమంటాడు. మనకు వచ్చి 5,000కి ఎక్కువ, 10,000కి తక్కువ మన ఇన్కమ్. 30 లక్షలు ఇల్లు ఎట్టా, ఇట్ హౌ ఈజ్ పాసిబుల్? ఇది అయ్యే పని కాదు. అందుకని నేను చెప్పిన 100 అంకణాలు స్థలం కొనిస్తాను, అపార్ట్మెంట్ కట్టించాను. ఇవన్నీ ఈ డ్రామాలు ఇవన్నీ నాకు దగ్గర చేయొద్దు. అదేదో కాలంలో కాలమయంగా ఎప్పుడో అవుతుందిలే, వదిలేసే దాని గురించి అన్నాను నేను. సరే అని లాస్ట్కి మా మామ వాళ్ళది స్థలం ఒకటి ఉండే, అది కొంత డిస్ప్యూట్ ఉండింది, చాలా కాలం చాలా సంవత్సరాలు సేల్ అవ్వలేదు. ఇంకా అంత లోపలనే మెడిటేషన్లోకి వచ్చాను. 30 రోజులు తెల్లారితో 4 గంటలకు లేచి స్నానం చేసి కర్పూరం చల్లి 3 గంటలు లేకుండా సింగిల్ సిట్టింగ్ ధ్యానం చేసినాను. గురువులు మనసు పెట్టి ఆ స్థలం సేల్ అయిపోయింది. సేల్ అయిపోయినాక మా మామే ఆ పూరిల్లు కట్టేసి 30 లక్షలు ఇల్లు పెట్టి 2 అంతస్తులు ఇల్లు కట్టించాడు కూతురు కోసం. చూసారా మాస్టర్లు మళ్ళీ ఎంత అద్భుతాలు చేస్తారో. మన పూర్ణాత్మ మనకి ఎంత న్యాయం చేస్తుందంటే స్థలం ఇచ్చిన ఆయన దగ్గర ఇల్లు కట్టించినాము. సో ఆ బాడుగులు నెలకు ఒక 30,000 బాడుగులు వస్తాయి. ఆ బాడుగులతో మా అబ్బాయి బీటెక్, ఆ బీటెక్ 4 ఏళ్ళకే 10 లక్షలు అయింది. అవన్నీ కూడా పద్మావతి చూసుకునింది. నేను ఎప్పుడు కూడా ఇంట్లో డబ్బులు మెయింటెనెన్స్ నేను చేయనండి. ఎందుకంటే మా నాన్న చేసి మా అమ్మకి ఏం జీరో నాలెడ్జ్. మా నాన్న సడన్ గా చనిపోయే కొద్దికి పెద్దోళ్ళందరూ వచ్చి ఎల్ఐసి ఉందా, ఎల్ఐసి బాండ్ యాడ్ ఉంది, బ్యాంక్ బుక్ యాడ్ ఉంది, ఇవన్నీ అడిగితే మా అమ్మకి తిక్కలది. మా అమ్మకి తెలీదు, నాకు అసలు తెలీదు. ఇవన్నీ కల్లారా చూశాను కాబట్టి రేపు మనం ఉన్నట్టుండి పుట్టుకొని పోయినాం అనుకో, ఈ పద్మావతికి ఏం తెలియదు కదా అని అన్ని ఆవిడికే నేర్పించేస్తాను నేను. డబ్బులు కూడా మెయింటెనెన్స్ ఆ అమ్మాయికే ఇచ్చేసాను నేను. ముందే చెప్పాను నేను, నువ్వు పద్ధతిగా టాలెంటెడ్గా దీన్ని ఖర్చు పెట్టినావు అంటే ఇల్లు బాగుంటుంది, మనం ముగ్గురు ఎదుగుతాం. అందరు మారి ఆన్లైన్ పోయి షాపింగ్ పెట్టుకొని ఏమేమి బిల్డప్ అంతా కొట్టినాం అనుకో, నేను సన్యాసుల్లో పత్రిజీతో పాటు హిమాలయాలకు వెళ్ళిపోతాను నేను. నీ ఇష్టం, నేను కావాలనుకుంటే ఖర్చు కరెక్ట్గా పెట్టు, లేదంటే నేను ఇటు దొబ్బేస్తాను. నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి, నువ్వేమైనా అయిపో అని క్లియర్గా చెప్పేసాను నేను. అంటే పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు చాలా రిజర్వ్ ఫ్యామిలీ అనమాట, మన ఇంటికి పక్క ఇదిలోనే. వాళ్ళే పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు ఏడుంటారు. మేము మాత్రం అన్నదమ్ములు ఇదంతా తెలుసు. అంత రచ్చ ఫ్యామిలీ మేము, అంత గలాటాలు చేస్తుంటాం. చాలా మందికి అర్థం కాదు, మీ ఇద్దరికి ఎట్ట కుదిరిందబ్బా, వాళ్ళ ఇంట్లో ఎట్ట పడుతుందో మీ అమ్మాయి అనేసి. ఆ అమ్మాయి కూడా 3 నెలలు కన్ఫ్యూజన్ అయిపోయింది. ఈ రాక్షసుల మధ్య ఎలా ఉండాలి అని తెలియదు అనమాట. మా తమ్ముళ్ళు నేను అట్లా ఎప్పుడు కొట్టు అరుచుకుంటామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు ఆ అమ్మాయికి. కాకపోతే పెళ్ళైన కొత్తల్లో తీసుకెళ్లి పార్క్ లో కూర్చోబెట్టి 2 అవర్స్ చెప్పాను నేను. నేనేంటి, నా మెంటాలిటీ ఏంటి, నా తమ్ముళ్ళు ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి,
నువ్వు ఎలా ఉండాలి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ పాత్ర ఏంటి ఇంట్లో, నీ వల్ల నా వల్ల నీకు ఏదైనా బాధ కలిగిందంటే సారీ చెప్పి క్షమాపణ చెప్పి నీతో మాట్లాడతాను. నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే మాత్రం నిన్ను బతిమాలేదు అడుక్కునే పనే లేదు. నువ్వు సారీ చెప్తే తప్ప మాట్లాడను. ఇది డీల్ అనమాట ఇద్దరికి. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే మేము పార్కుకు పోదామా, ఛార్జింగ్ చేద్దాం అంటే నీకు దండం సామె, వద్దు సామె, నీ క్లాస్ వద్దు, పార్క్ వద్దు అంటుంది అనమాట. అట్లా కొన్ని రోజులకి పద్మావతి ఫస్ట్ నుంచి మసాలా ఎన్వి మీద ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుంచి. కాకపోతే మా రాక్షసుల మధ్యలో పడింది కాబట్టి పాపం బాగా ఎన్వి తినేది అలవాటు చేసేసాం. నాకు శనివారం అంటూ లేదు, రాత్రి 11 అంటే లేదు. రాత్రి 11 గంటలకు కూడా ఎన్వి తెచ్చేది. మా తమ్ముళ్ళు వదిన 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 అని కాళ్ళు పట్టుకొని బతిమాలి చేయమని చెప్పేది. అలా బాగా ఎన్వి తినేది బాగా అలవాటు ఉండేది ఇంట్లో. మిలిటరీ ఫ్యామిలీ కదా, కాబట్టి అలా తినేది బాగా అలవాటు ఉండేది. అలా ఉన్నప్పుడు ఏమైందంటే 2000లో మాస్టర్స్ రామచంద్ర మిషన్ అని ఉంది. అక్కడ కపిలతీర్థం దగ్గర ఉంటుంది, మీరు వినుంటారు. అప్పుడు చారీజీ గారు అనే లాలాజీ అనే ఆయన దాన్ని స్టార్ట్ చేశాడు. బాపూజీ గురువు గారు మొదలు పెట్టారు. ఇప్పుడు చారీజీ గారు ఉన్నప్పుడు నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు దాజీ గారు ఉన్నారు దానికి గురువుగా. అది తిరుపతిలో ఉంది ఆ రామచంద్ర మిషన్. అద్భుతం ఏంటంటే దాన్ని ఎవరైతే బాపూజీ అనేది ముందుకు తీసుకెళ్లారో ఆయన అస్థికిలో ఆ రామచంద్ర మిషన్ లో ఉన్నాయి ఆ తిరుపతిలో. అది ఆ ఆశ్రమం గొప్పతనం. అక్కడ మా ఫ్రెండ్ వండుకొని 2000లో నేను తెల్లారాడికి వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను అని చెప్పాను నేను. అంటే నాకు ఒక అలవాటు ఉంది, మా అమ్మ చెప్పేది, కుక్క తల కూడా మెదడు వైపుకు వేస్తారు, అంటే కుక్క తలయే పనికి వచ్చేటప్పుడు మనిషి పనికి రాడా అని చెప్పి. అందుకని నేను ఎవరేం చెప్పినా వింటానండి, నిర్లక్ష్యం చేయను. ఆ, పక్కకు తోసాను నేను. ఆ, ఏదో ఒకటి చెప్తారు వీళ్ళు మంచిదే కదా అని చెప్పి. అంటే ధ్యానానికి రాకముందు కూడా ఒక అతను చెప్పాడు, ఇబ్బందులు ఉన్నాయి కదా, హనుమాన్ జయంతి జపాల్లో హనుమంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి మాలేయమన్నాడు. ఆంజనేయ స్వామి మాలేయమంటే సరే వేసాను నేను. వాడు అడ్వకేట్, మా మామ కొడుకు. ఎప్పుడు చికెన్ మటన్ ఎట్ట తినాలి, మందు ఎట్ట తాగాలి నేర్పించినాడు, కానీ వాడు ఎప్పుడు ఇట్లా గొప్ప విషయాలు చెప్పలా. ఉన్నట్టుండి మాలేయమంటున్నాడు, శ్రీరామ జయం రాయి నీకు మంచి జరుగుతుంది అంటున్నాడు. అంటే ఏమన్నా ఆంజనేయ స్వామి ఏమన్నా దూరి ఇతనులు చెప్పిస్తున్నాడేమని మాలేశాను నేను. రాయమంటున్నాడు కదా రాద్దాంలే అని చెప్పి శ్రీరామ జయం అని రోజు రాసేవాడిని. అది రాసేటప్పుడంతా విపరీతమైన ఆలోచనలు వచ్చేసేది. నేను లవ్ చేసిన అమ్మాయిలంతా గుర్తుకొచ్చేసేవాళ్ళు, ఆడవాళ్ళు కనపడిపోయేవాళ్ళు, ఇదే దరిద్రం ఆలోచనలన్నీ వచ్చేది, డిస్టర్బ్ అయిపోయేది. నా వల్ల కాలేక పెట్టేసినాక రాదు మళ్ళీ ఆలోచనలు, రాయడం ఆపేస్తే. నా వల్ల కాలేక మా మామకి చెప్పాను నేను, ఏంటి మామ అది ఆలోచనలు సంపక తింటున్నాయి, ఏం చేద్దాం ఇప్పుడు అంటే, ఎన్ని రాసేవరా అన్నాడు. అప్పటికి 1,00,000 రాసి ఉందని. వాడేమన్నాడంటే, ఇప్పుడు ఒక 1000 మందికి చెప్పినాను రా, ఒకడు కూడా 100 రాయలేదు, నువ్వు 1,00,000 రాసినవి ఏంటి అన్నాడు. ఇంకా ఎక్కువ వస్తాయిరా బాబు ఆలోచనలు, నా మాటిను, నీ వల్ల కాకపోతే గుళ్ళో పెట్టే రాములవారి గుళ్ళో అన్నాడు. సరే ఇప్పుడు ఆంజనేయ స్వామికి కౌంటర్ ఇచ్చాను నేను, నువ్వు ఎన్ని ఆలోచనలు అయినా తెప్పించు, నేనైతే రాసేది ఆపను అని చెప్పి కూర్చొని మాస్టర్స్ 6,00,000 రాశాను నేను. అలా రాసి ప్రతి మంగళవారం తమలపాకులు 108 ఆకులు తెచ్చిస్తే హనుమంతుడికి కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామికి వేసేవాడిని. అప్పుడు ఒక మెసేజ్ మరి అనిపించింది, ఇలా నా చుట్టూ తిరిగి శ్రీరామ జయము ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది, మెడిటేషన్ చేసుకుంటే ఇంకా ఉన్నత స్థితికి పోతావు కదా, నేను కూడా అదే కదా చేసినానని అనిపిస్తే అప్పుడు మెడిటేషన్లోకి వచ్చాను. అంటే ఆయన చుట్టూ తిరిగితే ఏం రాదు, ఆయన ఏం చెప్తే చేస్తే ఆయన మనకు అర్థమవుతాడు. అట్లాగా 2000లో రామచంద్ర మిషన్కి వెళ్ళాను. తమాష ఏంటంటే బాగా తెల్లారితో ఒక 10-20 ఇడ్లీలు తినేవాడిని, తెచ్చిన 1/2 కేజీ చికెన్ తినేసేవాడిని, మళ్ళా తెచ్చి ఇచ్చేవాడిని, మళ్ళా ధ్యానానికి పోయేవాడిని. వాళ్ళు గట్టిగా చెప్పరు ఎన్వి మీద, మనం చెప్పినంత గట్టిగా చెప్పరు వాళ్ళు. పోయి కూర్చున్నాను, సత్సంగంలో పాల్గొనేవాడిని. పాల్గొంటూ ఉంటే నా అదృష్టం మాయ ఏంటో కానీ నా చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ మళ్ళా పరిచయం అయింది. అప్పుడు ఆ ధ్యానంకి వచ్చినాక మళ్ళీ ఇది కనబడింది. ఈ అప్పుడు సన్నగా పిప్పీలంగా ఉన్నింది, ఇప్పుడు ఇలియానా మార్ తయారైంది, బాగా ఆంటీ మార్ తయారైంది, ఇలియానా మార్ తయారైంది. ఇది మళ్ళా మాట్లాడే బుద్ధికి మళ్ళా ఆలోచనలు మొత్తం దొబ్బింది, దాని మీద వెళ్ళిపోయింది. ఈ ఎన్వి తినడం, ఆ అమ్మాయితో మళ్ళా మాట్లాడడం, ఆలోచనలు పూర్తిగా దుబ్బేసినాయి. అందరూ అనుకున్నట్టే ధ్యానం ఇప్పుడు చేయలేము, చిన్న వయసు అని అనుకుంటాం కదా, అందరం అనుకునే వాళ్ళమే. నేను కూడా అలా అనుకొని ఇప్పుడు రాలేను, 40 ఏళ్ళ తర్వాత వస్తాలే మాస్టర్స్ అని ధ్యానానికి రామచంద్ర మిషన్ పోలే, ఎగ్గొట్టేశాను నేను. సో ఎగ్గొట్టేసి మళ్ళా ప్రాపంచికంలో పడిపోయాను. ప్రాపంచికంలో పడిపోతూ ఉంటే అప్పుడు కర్మ జన్మ బుక్ చదివానండి. మీరు కూడా విశాలాంధ్రాలో అమ్ముతారు, ఇప్పుడు ఆఫర్ ఉంది. అది మామూలుగా అయితే 350 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళు.
ఎన్ని రకాల కర్మలు ఉందనేది చదవండి. ఆ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. మల్లాది వెంకటకృష్ణమూర్తి రైటర్, కర్మ జన్మ అనేది. దాన్ని చదివేసి ఒకరితో మాట్లాడేవాడిని నేను. వాడు ఏం చేశాడంటే, మామ నువ్వు ఎన్వి తింటూ నీతులు చెప్తావేంటి అన్నాడు. సరేలేరా, నువ్వు గుట్కాలు మావా తింటున్నావు కదా, నువ్వు గుట్కాలు మావా నిలిపేయి, నేను మాంసం నిలిపేస్తాలే అని అలా పందెం కట్టుకొని 20 years అవుతుంది ఎన్వి నిలిపేసి నేను. సో నన్ను ఎవరు మోటివేట్ చేయలేదండి, ఎడ్యుకేట్ కూడా చేయలేదు. అప్పుడు నేను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం, పందెం కట్టుకొని నిలిపాను నేను. నువ్వు అది నిలిపే, నేను ఇది నిలిపేస్తానని. అప్పుడు అనుకున్నా నేను, ఓకే ఆచరణ మనం చేయిందే మనం ఎవరికి చెప్పకూడదు, మనం చేస్తేనే పని అవుతుందని అనుకున్నాను నేను. అంటే రామకృష్ణ గురువు గారు చెప్తారు కదా, బెల్లం తినే అలవాటు ఉంది. ఇంతకుముందు మీకు కూడా కథ చెప్పాను నేను. ఆయన బెల్లం నిలిపేసి పిల్లగాడికి చెప్పాడు, తినద్దురా బాబు. ఆయన నిలపడానికి 6 నెలలు పట్టింది. అంటే ఇక్కడ ఒకటే మాస్టర్, స్వేచ్ఛ అని అంటే ఓషో ఏమంటాడంటే, స్వేచ్ఛ అంటే మీకు స్వేచ్ఛ ఉండడం కాదండి, మీ ఇంద్రియాలు మీ మాట వింటే స్వేచ్ఛ ఉన్నట్టు. మీ ఇంద్రియాలు మీ మాట వింటున్నాయంటే మీరు స్వేచ్ఛలో జీవించినట్టు. మీ ఇంద్రియాలు మీ మాట లేదంటే మీకు స్వేచ్ఛ రాదు. వాళ్ళకి వర్షం పడింది బెంగళూరులో, మిరకాయ బజ్జీ తినాలనిపించింది అనుకో జ్యోతికి, తినేసిందంటే స్వేచ్ఛ లేనట్టే. అర్థమవుతుందా? వాతావరణం బట్టి నాలుగు లాగుతుంది అనమాట. అట్ట కాకుండా ఆ స్వేచ్ఛ కావాలంటే ఇంద్రియాలు మన మాట వినాలి. అట్లాగా రామచంద్ర మిషన్కి వచ్చాను, మళ్ళా ఆడ డ్రాప్ అయిపోయాను, మళ్ళీ పందెం కట్టుకుని ఎన్వి నిలిపేశాను. మళ్ళా ఈ కర్మ జన్మ బుక్ అనేది జిరాక్స్ కాపీ ఒకటి వంశీ మాస్టర్ రాశారు, వైజాగ్ మాస్టర్. మా ఫ్రెండ్ ఇచ్చాడు, దీన్ని చదువు నీకు ఇది అర్థం అవుతుంది అని చెప్పేసి. దాన్ని నేను చదివాను. ఆయనకి ఫోన్ చేశా, నాకు జిరాక్స్ వద్దు స్వామి, ఒరిజినల్ బుక్స్ కావాలి అంటే. వాళ్ళ అక్క వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు వచ్చి తిరుపతిలో ఉంటే, నేను వస్తాను తిరుపతికి, నీకు ఒరిజినల్ బుక్ ఇస్తానని చెప్పి వచ్చి ఒరిజినల్ బుక్ ఇచ్చాడు. 2 రోజులు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ సీనియర్ మాస్టర్ ఉంటే ఒక అతను పరిచయం చేశాడు. అతను పత్రిజీ గారు మెమరీ కార్డు ఉందండి. అప్పట్లో ఒక 50 సబ్జెక్టులు చెప్పారు పత్రిజీ గారు. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ప్లస్ వాక్చేత్రం అంటే ఏంటి, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే అప్పట్లోనే ఆయన 3 రోజులు, వారంలో 3 రోజులు నీళ్లు వాటరే తాగండి, జ్యూస్లే తాగండి, ఇవన్నీ చెప్పారు గురువు గారు అప్పుడు. కానీ దాన్ని ఎవరు మనం హైలైట్ చేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. బాగా తినడమే అలవాటు అయిపోయింది మనకి, 3 పూటలు తినడమే అలవాటు అయిపోయింది. దానివల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సరే, ఎట్లా ఒకలాగా ఆ మెమరీ కార్డు కంటిన్యూగా 2 రోజులు మొత్తం విన్నాను. చాలా అద్భుతం అనిపించింది. ఈ సీనియర్ మాస్టర్ ఎవరైతే సంగీత్ బాబు అని తిరుపతిలో ఉన్నాడో, అతనితో ప్రతి శనివారం తిరుమలకి వెళ్ళేవాడిని. అనంతాలవారి టెంపుల్ అని ఉంది, వెంకటేశ్వర స్వామి వాళ్ళ మామగారి గుడి అది. అక్కడ ఇప్పుడు కూడా అద్భుతంగా ధ్యానాలు చేస్తారు. ఇందులో జ్యోతి మేడం కూడా వెళ్ళింది ఆ సెంటర్కి. అక్కడికి వెళ్ళి రాత్రి 10 నుండి తెల్లారి 4 దాకా ధ్యానం చేసేవాళ్ళం. మీరు నమ్ముతారా లేదా మాస్టర్స్, అడవి కూర్చొని అంటే 2 గంటలకి ధ్యానం అయిపోతుంది, మళ్ళీ బయట వచ్చి ఆ మెట్ల మీద కూర్చుంటాం అనమాట. ఆనంద నిలయం ఎదురుగా మెట్ల మీద కూర్చుంటాం. మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకి వస్తే, దర్శనం అవ్వలేదు, పెద్ద ఆయన సరిగ్గా చూడలేదు, ఆ ఇరిటేషన్ ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో కన్నా భార్యని ఎతికే దానికోసం బయట ఎక్కువ తిరిగాడు ఆయన. మనం కూడా అంతే కదా, మెంటల్ టెన్షన్ డిప్రెషన్లో ఉంటే ఏం చేస్తాం, బయట ఎక్కువ తిరుగుతాం, ఇంట్లో కూర్చొని బాధపడం. అలా బయట వెళ్ళిపోదాం, అలా తిరిగి వద్దామని బయట తిరిగేసి వస్తాం, అంతే కదా. అప్పుడు ఆయన భార్య కూడా అలిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ భార్యని ఎతకడానికి తిరుమల అంతా తిరిగేవాడు ఆయన. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎనర్జీ బయట ఎక్కువ ఉంటుంది తిరుమలలో. 64,000 కోట్లు తీర్థాలు ఉన్నాయి కొండపైన తిరుమలలో, 1, 2 కాదు. సో ఎక్కడ కూర్చున్నా వెంకటేశ్వర స్వామి ఎనర్జీ కనపడుతుంది మీకు. అది ఫీల్ అవ్వాలి. అయితే కళ్ళు మూసుకొని కూర్చోవాలి, కళ్ళు తెరుచుకొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అలంకారాలు ఉత్సవ విగ్రహాలు చూస్తే మీకేం కనపడదు. బ్రహ్మల్లో ఉంటే బ్రహ్మోత్సవాలు చూస్తారు, బ్రహ్మలు దొరికిపోతే మీ జీవితం రోజు బ్రహ్మోత్సవం అయిపోతుంది. ఆ బ్రహ్మలు తొలగడానికే ధ్యానంలోకి వస్తాం మనం. అక్కడ కూర్చొని ఆ మెట్ల మీద ఎదురుగా ఆనంద నిలయాన్ని చూసి ధ్యానం చేసేవాళ్ళు. 1 గంటకి ఏకాంత సేవ, పెద్ద ఆయన పండబెడతారు. 3 గంటలకు నిద్ర లేపేస్తారు ఆయన్ని. చూసారా, ఆయన నిద్రపోయేది 2 hours. మనకి 8 hours అయినా నిద్ర సరిపోవట్లేదు. మళ్ళీ మనం దేవుళ్ళు ఏమన్నాకమని, పిరమిడ్ మాస్టర్లు దేవుళ్ళు, కానీ నిద్ర మాత్రం ఫుల్గా కావాలి, 7-8 గంటలు కావాలి. వెంకటేశ్వర స్వామి 1 గంట దాకా నిలబెడతాము, ఏకాంత సేవలో పండబెడతారు. 3 గంటలకు మళ్ళా మంత్రాలతో నిద్ర లేపేస్తారు ఆయన. ఆయనేమో సృష్టి పుట్టినప్పటి నుంచి నిలబడుకొనే ఉన్నాడు, ఎంతమందిని డబ్బులు ఇస్తానే ఉన్నాడు, మనం పనుకొని ఎన్నెన్నో మాట్లాడుతూనే ఉంటాం మనం.
సరే అని ఆడ కూర్చొని ఒకరోజు ధ్యానం చేస్తుంటే ధ్యానం అంతా అయిపోయిందండి. లేసే కొద్దికి ఒక మంచి గంధం వాసన వచ్చింది నాకు. ఆ స్మెల్ ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను నేను అప్పుడప్పుడు తలుచుకుంటే. నా పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, మీకేమైనా గంధం వాసన వచ్చిందంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకేం రాలేదు సార్ అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి నా పక్కన కూర్చొని ధ్యానం చేసినారని ఒక అనుభూతి కలిగింది నాకు. అట్లా చాలా మందికి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఆడ. మనకేం వెంకటేశ్వర స్వామి ఆడ కిరీటం వేసుకున్నట్టు అంత అలంకారంతో కనపడ్డండి. అలా ఎప్పుడు అనుకోవద్దండి, అలా కనపడరు వాళ్ళు. అలా కనపడితే దేవుళ్ళు కాదు వాళ్ళు, మనల్ని టీజింగ్ చేసి ఏడిపించే సోల్స్ అనమాట. అట్ట కూడా కొందరు డూప్లికేట్ మాస్టర్లు కనపడతారు ధ్యానంలో మీకు. మీరు నిజంగానే ఆంజనేయులు, నిజంగానే సాయిబాబా అనుకోబోతారు, వాళ్ళు ఒరిజినల్స్ కాదు. వాళ్ళు కనపడినప్పుడు ధ్యానంలో మీరు అడగాలి, మీరు ఎవరు, ఎందుకు కనపడుతున్నారు, ఏం ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి అని అంటే వాళ్ళు మాయమైపోతారు. ఒరిజినల్ వాళ్ళు అయితే మీకు ఆన్సర్ చెప్తారు. డూప్లికేట్ మస్ట్ టీచింగ్ సోల్స్ అయితే మాయమైపోతాయి, వాళ్ళు ఒరిజినల్స్ కాదు. ఇవన్నీ మనకు జరుగుతాయి ధ్యానంలో, మీకు జరిగి ఉండొచ్చు కూడా. సో అలాగా ప్రతి శని ఆదివారం వెళ్ళేవాళ్ళం, శనివారం వెళ్ళేవాళ్ళం. అలా జరుగుతుంటే నాకు క్లాసులు చెప్పడం అంటే బాగా ఇష్టం. అందుకే వచ్చాను నేను. ప్రచారం చేయడం ఇష్టం నాకు. ఎక్కడున్నా కూడా 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అయినా టూ వీలర్ ఎత్తుకొని పోయి నైట్ అంతా విలేజ్లో క్లాస్ చెప్పి ఇంటికి వచ్చేసేవాడిని అనమాట. అలా చెప్తూ వస్తే ఈ నవంబర్ డిసెంబర్లో ఏమైంది ఏంటంటే బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, ఫ్లమ్ చేరిపోయింది, శ్వాస ఆడడం పరిస్థితి వచ్చేసింది. ధ్యానులకు ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ప్రాణాయామం చేసి ధ్యానం చేయాలి. ఓ 10 నిమిషాలు ప్రాణాయామం చేయకుండా ధ్యానం చేసినామంటే ఊపిరి ఆడడం, లంగ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బందులు పెడతాయి. అందుకని వెంటనే సంకోచం వ్యాకోచం జరగాలి లంగ్స్కి. అందుకని అది జరిగిందంటే ధ్యానం అద్భుతంగా కుదురుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే ప్రాణాయామం చేసి ధ్యానం చేసినారంటే మీ ముఖం చాలా అందంగా గ్లామర్గా ఉంటుంది. డైరెక్ట్గా ధ్యానం చేస్తే గ్లామర్ రాదు. కనీసం గ్లామర్ కోసమైనా ప్రాణాయామం చేయండి. ఏం నాకు మని. సో అలాగా జరిగింది. సరే అని బాగా గల్ల చేరిపోయింది, ఊపిరాడలేదు, గల్లలో నెత్తురు రావడం మొదలు పెట్టింది. మా మేడం భయపడిపోయి తీసుకెళ్ళి ఇక్కడ లోకల్ హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. రాత్రి 9 గంటలకు మళ్ళీ గల్ల రావడము, నెత్తురు రావడం, ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు మరి దగ్గితే వచ్చి పడేది అనమాట. ఇవన్నీ సినిమా ఎఫెక్ట్లు. సరే మా ఫ్రెండ్ వద్దులే బామ్మ చెన్నైకి తీసుకెళ్తామని చెన్నైకి తీసుకెళ్ళారు నన్ను. సో చెన్నైకి తీసుకెళ్లారు. ఆ చెన్నైలో రాత్రి 10 గంటలకు వెళ్ళామండి. రాత్రి 10 గంటలకు వెళ్తే మీకు నన్నేమో తీసుకెళ్ళిపోయారు లోపలికి. నైటీ వేశారు. పద్మావతి ఆడుందో నాకు తెలియదు, నేనేమో ఏసీలోకి వెళ్ళిపోయినాను. మనకు ఆరోగ్యం మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది తెలుసా? మనం మనకు నచ్చిన వ్యక్తిని ఐసీయూలో అడ్మిట్ చేసేసి బయట కాసుకో ఉంటాం చూసారా, అప్పుడు వస్తుంది మీకు ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్. అంతవరకు రాదు మీకు. అడ్మిట్ అయినోడు బాగానే ఉంటాడు, ఏసీ ఉంటుంది, టయానికి మాత్రలు మందులు మనం ఎత్తుకుపోయి కాఫీ టిఫిన్లు ఇస్తాం పేషెంట్కి, వాడు బాగానే ఉంటాడు. ఆడి కోసం బయట తిరుగుతాం చూసావా, దోమల దగ్గర కొరికించుకొని నిద్ర లేక మందులు వాసన పిలుస్తా అంబులెన్స్ సౌండ్లు వింటా, వాళ్ళకి తెలుస్తుంది ఆరోగ్యం. బుద్ధుంటే మనకి ఈ జబ్బు రాదని అప్పుడు అనుకుంటాం. మళ్ళీ మనం అడ్మిట్ అయితే వేదాలు చెప్తాం, డైలాగులు చెప్తాం, అంతా చచ్చిపోయేదే కదా ఇదంతా ఏదేదో చెప్తాం మనం. అలా నన్ను తీసుకెళ్లి 10 గంటలకు అడ్మిట్ చేశారు. మనం కొత్తగా ధ్యానంలోకి వచ్చాం, ఏం చేయాలో తెలీదు, మనకి ధ్యానం తప్ప. అప్పుడు గమ్ముని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని మాస్టర్స్ నయం చేసి పంపిస్తే మహావతార్ బాబా గ్రూప్లో క్లాసులు చెప్పుకుంటాం నాగమణి హోస్ట్తో. లేదంటే ఇదే నాగమణి పైన ఉంటుంది, ఇదే జ్యోతి పైన ఉంటుంది, అదే కిషోర్ సారు, వీళ్ళందరూ కూడా పైన ఉంటారు, అక్కడ క్లాసులు చెప్పుకుంటారు. నాకు ఇక్కడ ఏం పని లేదు అని, మీరే ఏదో ఒకటి చేయండి పత్రిజీ గారు, మీరే చూసుకోండి అని చెప్పి సైలెంట్గా కూర్చున్నా నేను ఆ బెడ్ మీద. సో వాళ్ళు వచ్చినారు, ఇంటర్వ్యూ చేసినారు, మందు అలవాటు ఉందా, తాగుబోతులకి ఏం మారొస్తుంది, లంగు ప్రాబ్లం, రకరకాల క్వశ్చన్లు వేశారు. నాకు ఏ అలవాటు లేదండి అన్నా నేను. సరే ఐసీయూ మీకు తెలుసు కదా, 5 స్టార్ హోటల్ మారి ఉంటుంది, కనపడినట్టు డార్క్ లైట్స్ వేసి ఉంటారు, మన చుట్టూ కట్టన్లు కట్టేస్తారు, పక్కనోడు ఎవడైనా చనిపోతే భయపడతామేమో అని. నా అదృష్టం ఏంటంటే నేను అడ్మిట్ అయినాక 2 చనిపోయినారు, నా పక్క బెడ్డోడు ఎదురు బెడ్డోడు. నేను భయపడతానేమో అని కట్టలేసినారు. నేను చెప్పినా పర్లేదు సార్, వాళ్ళ నాటకం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారులే అన్నా నేను. వాళ్ళకి నవ్వుతున్నారు వాళ్ళు, ఏంటి సార్ నాటకం అంటున్నారంటే కొంచెం క్లాస్ చెప్పాను నేను. సరే అని చెప్పి ఆ బెడ్ మీద పనుకో ఉన్నాను. మనకి సినిమాలో చెప్పినట్టు చెప్తారు కదా, 24 గంటల దాకా ఏం చెప్పలేము, 48 గంటలు అవ్వాలి అని. ఇవన్నీ నాకు రీల్ తిరుగుతుంది అనమాట, ఎందుకు చెప్తారు సినిమాల్లో అంతా అని చెప్పి ఆ బెడ్ మీద కూర్చొని ఆలోచించినాక మనకు అర్థమైంది ఏంటంటే, ఈ ఈ నర్సులే తెల్ల గౌన్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా,
మనకి సినిమాలంతా ఆడవాళ్ళని దెయ్యాలుగా చూపిస్తారు, అది తెల్ల చీర కట్టుకొని చూపిస్తారు దెయ్యంగా. అంటే జుట్టంతా ఎర్రబోసుకొని ఆ అమ్మాయి తిరుగుతుంటుంది, అదే దెయ్యంగా మనకు మైండ్ లో ఉంది. ఎంతమంది చెప్పినా దెయ్యం అంటే అదే గుర్తొస్తాయి మనకి, నిన్ను వేడను నేడను నేనని అదే గుర్తొస్తుంది పాట. ఇప్పుడు కూడా అంతే అనుకోండి, ఆడవాళ్ళు ఎర్రబోసుకొని తిరుగుతున్నారు గుళ్ళు గోపురాలు కూడా, ఎవరు జడేయట్లేదు. సేమ్ అదైతే పోవట్ల వాళ్ళు, అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎర్రబోసుకునే ఉన్నారు, కొందరైతే కటింగ్ చేసేసి ఉన్నారు. సరే అని ఆ వాళ్ళని చూసి, ఆ నర్సుల్ని చూసి భయపడకుండా కొంచెం శ్వాస జరిగితే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారేమో అని అనిపించింది నాకు. ఆ భయం లేకుండా మన గుసగుసలు మాట్లాడతారు, గట్టిగా మాట్లాడకూడదు కదా ఐసీయూలో. ఈ నర్సులు సైలెంట్ గా మాట్లాడతారు, పేషెంట్కి భయం వేస్తుంది ఎవరో పిలుస్తున్నారు మనల్ని అనేసి. అప్పుడు పుట్టుకొని గుండె ఆగిపోతుంది వీడికి. వాళ్ళు వచ్చి సారీ సార్ అని దుప్పటి కప్పి బాడీ ఇచ్చేస్తారు మనకి. సరే అని అడ్మిట్ అయిపోయినాను. ఒక రోజు ఏంటంటే అక్కడ కూడా ఈసీజీ ఉంటుందండి, మన బాడీలో ఈసీజీ పెట్టి ఆ గ్రాఫ్ వెళ్తుంది కదా, అది దాన్ని చూసుకుంటూ ఉండేవాడిని నేను. కొంచెం ఎప్పుడైనా విపరీతమైన టెన్షన్లు వచ్చినప్పుడు ఆ గీత ఇలా 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 కొట్టుకునేది. మీకు తెలుసు ఆ గీత ఇలా ఇలా కొట్టుకుంటే మనం టెన్షన్లో ఉన్నాం, కరెక్ట్గా లేము అని. ఇప్పుడు ఆ గీత కానీ నేరుగా వెళ్ళింది అనుకోండి, మనం అయిపోయినట్టే, దుప్పటేసేసి దండం పెట్టి ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతే అయిపోయినాడు. సో అదేంటంటే కొంచెం గీత ఇలా రావాలి, కొంచెం కొండెక్కాలి, మళ్ళా దిగాలి. మీరు ఆడవాళ్ళు చుక్కలు ముగ్గు పోసినట్టు ఇలా కొండెక్కి దిగి ఇలా కొండెక్కి దిగితే మన బాడీ మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. అంతే మాస్టర్, జీవితం కూడా కొంచెంసేపు కష్టాలు ఉండాలి, కొంచెంసేపు సుఖం ఉండాలి, కొంచెంసేపు కష్టం ఉండాలి, కొంచెంసేపు బాధలు ఉండాలి, కొంచెంసేపు ఏడుపు ఉండాలి, మళ్ళా సరసం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జీవితం. అంతే తప్ప నేరుగా గీత మారి సాఫీగా ఉందంటే మనం వేస్టే, ఎత్తిపోయినట్టే మనం. అట్టా ఉండకూడదు, గజిబిజిగానే ఉండకూడదు. సో ఒకరోజు ఏంటంటే ఆ ఈసీజీ మానిటర్ పనిచేయలేదు, ఆగిపోయింది. ఎలా ఉంటుంది చెప్పండి, అది ఆగిపోతే భయం వస్తుందా లేదా? నేను నర్సుని పిలిచినాను, మేడం అది ఆగిపోయింది చూడండి మేడం అంటే, సార్ మీరు ఏదో ఆలోచనలో ఉన్నారు, అందుకని అది ఆగి ఏదో చెప్పింది మేడం. నేను చెప్పినా మేడం, అది ఇప్పుడు కదలాలి అంతే కదా, మీకు ఆ మిషన్ పనిచేయాలి అంతే కదా అని ఒకసారి బాడీని ఇలా ఇలా షేక్ చేసినా కదిలింది, మళ్ళీ పనిచేసింది. నేను చెప్పాను మేడం, మీరు బాగేనండి, మీరు నాకు చెస్ట్ కేసి టేప్ వేసి అతికిచ్చినారు కదా, అది సరిగ్గా అతికించాల మీరు, అది ఎంటికలకి అతికిచ్చినారు, అందువల్ల ఆ మిషన్ సరిగ్గా పనిచేయలే. ఏమే, మీరు దాన్ని టేపు కరెక్ట్గా స్కిన్కి అతికించండి, అప్పుడు ఆ మిషన్ పనిచేస్తుంది. సరే ఉండండి సార్ అతికిస్తానని, నువ్వు పీకద్దు, నా ఇంటికి మంట వస్తుంది, నేనే పీకుతాను, మళ్ళీ నువ్వు అతికించు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్, ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నానంటే, ధ్యానం వల్ల ఐసీని కూడా ఎట్ ఎంజాయ్ చేయాలనేది నా ఉద్దేశం. ఒక మెడిటేటర్గా కర్మ తీవ్రత అయిపోయి, ఇది కర్మ తీవ్రతేనండి. ధ్యానం వల్ల ఏంటంటే చనిపోవాల్సిన వ్యక్తిని ఐసీలో ఎంజాయ్ చేసి మీ ముందర ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం, ఇంకేం లేదు మాస్టర్స్. సో అలాగా ఆడ కూర్చునేవాడిని. మనకు ఈ అబ్డామిన్ స్కాన్ చేసే ఒక డాక్టర్ వచ్చింది, క్రీమ్ అంతా పూసి కడుపు స్కాన్ చేస్తుంది. ఆమెను ఇంటర్వ్యూ చేసినాను నేను, మేడం 3 ounces తాగితే లివర్ ఎన్ని రోజులు ఉంటుంది, క్వార్టర్ తాగితే ఎన్ని రోజులు ఉంటుంది, హాఫ్ తాగితే. ఆమె అడుగుతుంది, ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? జనరల్ నాలెడ్జ్ మేడం, చెప్పండి, తాగే వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం కదా, రే ఇన్ని రోజులు ఎవరు ఉంటుందంత అది ఇది అని. అంటే ఏదో ఒకటి నేర్చుకునేవాడిని అనమాట. సో అట్లాగా ఆక్సిజన్ క్యాబ్ పెట్టారు, రోజుకి 5,000 ఫీజు అనమాట. దాన్ని గసబోస్తూ కూడా ధ్యానం చెప్పేవాడిని తమిళ్లో, వచ్చిరాని తమిళ్లో. మా మిస్సెస్ పద్మావతి అడిగేదనమాట, ఎందుకు అలా గసబోస్తూ చెప్తావు అంటే, పత్రిజే కదవే ఏడన్నా ధ్యాన ప్రచారం చేసామన్నాడు, చెప్పేసి వెళ్ళిపోతాం. స్మార్ట్గా వస్తే అలో కూడా చేయరు వీళ్ళు, మన మాట కూడా వినరు. ఆయన విత్తనాలు చల్లేమన్నాడు, చల్లేద్దాం, మన మంది కాదు కదా విత్తనాలు, గురువు గారిది కదా. అలాగా హాస్పిటల్లో ఐసీలో కూడా ధ్యాన ప్రచారం చేసిన నేను, వారం రోజులు అడ్మిట్ అయినా నేను. సో మా మిస్సెస్కి వచ్చిన అనుభవం ఏంటంటే, ఆ అమ్మాయి బాత్రూమ్ దగ్గర ఎక్కడో పనుకు కూర్చొని ఉంటుంది, ఆ అమ్మాయికి ధ్యానం చేస్తుంటే ఆ అమ్మాయికి ఇన్నర్ మెసేజ్ వాయిస్ వచ్చేదండి, ఏం కాదు మేము చూసుకుంటాం, ఏం కాదు మేము చూసుకుంటాం అని. అదొక అద్భుతమైన అనుభవం మా మిస్సెస్కి. సో ఇద్దరు మెడిటేటర్లు కాబట్టి రికవరీ అయి బయట వచ్చాం, కానీ మెడిటేషన్ లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. సో ఎందుకంటే మెడిటేషన్ లేకుండా మీరు కానీ ఐసీయూ లేకపోతే ఏమవుతుందంటే, ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ తర్వాత కానీ ఎందుకు వచ్చింది ఈ కర్మ, ఎందుకు వచ్చింది ఈ బాధ, సంపాదించి 10 రూపాయలు మిగలబెట్టే టైంలో ఇప్పుడు ఎందుకు వచ్చి అడ్మిట్ అయిపోయినాం అనే ఒక బాధ వల్ల మీకు వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదు. రెండోది, వాళ్ళు ఇచ్చే మందులు, వాళ్ళు ఇచ్చే సెలైన్ బాటిల్లో ఆ పెయిన్ వల్ల అసలు తగ్గదు. మూడోది వచ్చి అక్కడ అరిచే అరుపులు,
ఆ బాధలు పక్కన అవన్నీ చూసి మనకు ఒక ఆలోచనలు వచ్చేస్తాయి. దానివల్ల జబ్బులు దక్కవు. ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. దీంతో వేరే అంటే ఆ, భార్య తెల్లారితో టిఫినో టీయో తెచ్చి ఇచ్చినప్పుడు పౌర్ణమి చంద్రు మరి ముఖం కలకల అని పెట్టుకొని వస్తుంది. నా మొగుడు బాధపడకూడదు, నీట్గా వస్తుంది అనమాట. మధ్యాహ్నం క్యారేజ్ వచ్చేటప్పటికి కొంత ముఖం మాడిపోయి నల్లగా వస్తుంది. ఇంత లోపల బయట బంధువులు నలుగురు వచ్చి ఉంటారు. 4 యాపిల్ ఇచ్చి 40 సలహాలు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. అందువల్ల భార్య ముఖం అంతా మారిపోయి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఎందుకనంటే ఆ వాళ్ళు ఏదేదో చెప్పేస్తారు. అంటే ఇప్పుడు 10 రూపాయలు మిగల పెట్టాల్సిన వయసులో ఈ జబ్బులు ఎందుకు వచ్చింది, ఆ, అప్పులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా మిగలబెట్టాడా, కూడబెట్టాడా, ఇన్ని. అంటే నేను ఇంకా డిశ్చార్జ్ కూడా కాలేదు బయట, ఇంకా ఉన్నాను ప్రాణాలతో. అంత లోపల ఇన్ని క్వశ్చన్లు అడిగేస్తారు. ఆ, మా ఊరికి రా, నిమ్మకాయ తీస్తాము, ఈ ఊ తీస్తాము, దిండు కింద పెట్టు, ఏదేదో చెప్పి గిలిపెట్టేస్తుంటారు అనమాట. సో మెడిటేషన్ వల్ల ఇవన్నీ మా జోలికి ఎవరు రాలేదు. సో బాగా ఎంజాయ్ చేసాము. ఆ, నాకు మనీ హోల్డ్ అయిపోయినాను. ఈ వీడియోస్ హోల్డ్ అయిపోయింది, అది అన్మ్యూట్ చేసుకో. సో దాని తర్వాత అనీతీషా ఇచ్చారండి. నోట్లో మొత్తం మంది ఇచ్చి పైప్ పెట్టారు. పైప్ పెట్టాక మనకు జనరల్గా ఏంటంటే పుస్తకాలు చదువుతాను, ధ్యానంలోకి వచ్చాను కాబట్టి ఆ లోకాల్లో ఆనందంగా వివరిస్తున్నా నేను ఆ 10 నిమిషాలు. ఆ ఉన్నట్టుండి మత్తు వదిలిపోయింది. ఆ, మత్తు వదిలిపోతానే అప్పుడు డాక్టర్ ఒక అద్భుతమైన విషయం చెప్పాడండి. సార్, నేను ఎంతో మంది పేషెంట్లు చూశాను, ఎంతో మంది ట్రీట్మెంట్ ఇచ్చాను. ఒక 60-70 ఏళ్ళు ఉంటుంది ఏజ్ ఆయనకు. ఒకటే ఒకటి సార్, 90% మత్తు ఇచ్చినప్పుడు డాక్టర్లను తిడతామంటాం మనం. అమ్మ నా బూతులు తిడతాము, లేదంటే చిన్నప్పటి నుంచి చేసిన విషయాలు చెప్తాము అనమాట. మత్తులో మనకు తెలియదు అయితే మనం అవన్నీ చెప్తాము లేదా తిడతాము అనేది నేను విన్నాను. 90% డాక్టర్ని తిడతారు సార్, బట్ మీరైతే మాత్రం తిట్టకపోగా మీరు గ్రేట్ మాస్టర్స్, మిమ్మల్ని తిట్టుంటే క్షమించండి ఆ, అని చెప్పి పొగిడినానంట నేను వాళ్ళని. మీరు దేవుళ్ళు, మీరు గొప్పోళ్ళు, అది ఇది అనేసి. ఆయన చెప్పే లోపల మాస్టర్స్ నాకు భలే ఆత్మానందం అయిపోయింది అనమాట. వెంటనే హగ్ చేసుకొని థ్యాంక్ యూ సార్ అన్నా నేను. ఎందుకంటే అంతవరకు నాకేంటంటే ఒక లాజిక్ మైండ్, నేను నిజంగానే ధ్యానం చేస్తున్నానా, ఏదో డ్రామా కోసం చేసేస్తున్నానా, నేను ఇన్వాల్వ్ అవుతున్నానా, పైకే ధ్యానంలో ఉన్నానా. అంటే ధ్యానం చేస్తున్నానా అనడం వేరు, కమిటెడ్గా ఇన్వాల్వ్ అయి చేయడం వేరు కదా. అది కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికన్నా మనకి. అక్కడ నాకు అది ప్రూవ్ అయింది అనమాట. ఓ మనం నిజంగానే మత్తులో కూడా కరెక్ట్గా ఉన్నామంటే మనకు రైట్ వేలోనే వెళ్తున్నామని. 2 లక్షలు పోతే కూడా పోయిందిలే, మంచి అనుభవం తెలుసుకున్నానని చెప్పేసి ఆ సార్కి హగ్ చేసుకునేసి వారం రోజులు అడ్మిట్ అయిపోయి బయట వచ్చేసాను. డిశ్చార్జ్ చేసేసారు. అయినా కూడా చాలా బాధేసింది. ఏంద్రా మెడిటేషన్ చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, వారం రోజుల్లోనే ప్రేమాభిషేకం మరి అడ్మిట్ చేసేసారు, ఏంటిది నాగేశ్వరరావు మరి అయిపోయింది అని. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ, నందా ప్రసాద్ అని వైజాగ్లో ఉండేవాళ్ళు, ఆయనకి ఫోన్ చేశాను నేను. ఏంటి సార్ ఈ పరిస్థితి ఇలా జరిగింది, డాక్టర్ దగ్గర నో మెడిసిన్, మెడిటేషన్ చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, 6 నెలలకే అడ్మిట్ అయిపోయినాను నేనంటే, రెడ్డి గారు నువ్వు ధ్యానం చేయకపోయినా కర్మ వస్తుంది, కాకపోతే అప్పుడు గ్యారంటీ లేదు, ఇప్పుడు గ్యారంటీ ఉంది. లాంగ్ జర్నీ పోవాలంటే బండి కండిషన్లో ఉండాలి, పనికిరాని బండిలో పోలేము. అందుకనేసి నీ ద్వారా ఏదో పనులు జరగాలి కాబట్టి చిన్న చిన్న రిపేర్లు చేశారు అని మహావతరణ బుక్ చదువు అన్నాడు. ఆ తర్వాత మహావతరణ బుక్ మీరు నా వెనకాల చూసుంటారు, మీకు స్క్రీన్లో కనపడుతుంటుంది. ఇవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చినాక దాదాపు 1 లక్ష రూపాయల దాకా పుస్తకాలు తీసి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే 10th చదివేటప్పుడు స్కూల్ పుస్తకాల్లో జయప్రదాను శ్రీదేవ్ ఫోటోలు పెట్టుకొని ఆ ఎనర్జీలో ఆనందంగా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు పత్రిజీతో స్నేహం చేసినాక ఈ బుక్స్, ఈ గురువుల మధ్య అయినా జీవితం, శేష జీవితం గడుపుదామని ఈ రాజ్యంలో ఈ పుస్తకాలు ఈ గురువుల మధ్యలోనే ఉంటాను నేను. అట్లాగా మహావతరణ, మీరు కూడా మహావతరణ బుక్ రంగనాథ్ సార్ని అడగండి, మీకు తెప్పించిస్తాడు. 200 ఉంటుంది బుక్ కాస్ట్. భగవద్గీత చదువుతారో లేదో మీ ఇష్టం, కానీ శ్లోకాలు తిరగకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. మహావతరణ అనేది ఏంటంటే సన్నిసాటిని అని చెప్పి రాశారు ఆయన. 2030-40 తర్వాత భూమి మీద వచ్చే మార్పులు ఏంటి, ఎనర్జీస్ ఏంటి, ఎడ్యుకేషన్స్ అన్నీ ఎలా చేంజెస్ అయిపోతుంది అనేది ఆ బుక్లో ఉన్నాయి. ధ్యానం చేసే వ్యక్తులకి శరీరంలో మార్పులు ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం అనేది అందులో ఉన్నాయి ఆ బుక్లో. 1-3 సార్లు చదవండి. ధ్యానం చేయంగా స్పిరిచువల్ బుక్స్ చదవంగా 4 సార్లు చదివే కొద్దికి మీకు చాలా విషయాలు తెలుస్తుంది.
ఒకసారి చదివేస్తే ఏం అర్థం కాదు. ధ్యానం టైం పెంచడం, అదే బుక్ని మళ్ళా సంవత్సరం తర్వాత చదవడం. చదివేసినాను కదా ఎత్తుకోబో అని చెప్పి వెంటనే ఇచ్చేవద్దండి. ఆ ఎడిషన్ మళ్ళా దొరకదు మీకు. మీకు దాని మీద బాగా గ్రిప్ వచ్చి అవగాహన వచ్చినప్పుడు అప్పుడు ఆ బుక్ ఎవరికైనా ఇవ్వండి. సో ఆర్పిఎస్ఎల్ లైట్ కన్నా జ్ఞానాన్ని ఇచ్చే బుక్ విన్నాను కాబట్టి మనుషులతో అయినా బుక్కులతో స్నేహం చేయండి. ప్రతి క్షణం ఆత్మానందంలో ఉండొచ్చు. సో ధ్యానంలోకి వచ్చినాక సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దాన్ని డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆల్రెడీ ఇంకా అక్కడి నుంచి మీకు నా కథ తెలుసు. అదొక ఎక్స్పీరియన్స్. 2014లో పిరమిడ్ మెడిటేషన్కి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇంతకు ముందు క్లాసులో చెప్పాను పత్రిజీతో ప్రయాణం తిరగడం. పత్రిజీ గారు కొత్త వాళ్ళు వినకపోతే ఇంకొక అద్భుతమైన అనుభవం చెప్తాను నేను. నెల్లూరులో ఒక తపోవనం ఓపెన్ చేశారు. గురువు గారు వచ్చారు, నేను కూడా వెళ్ళాను. ఒక 5 మంది వెళ్ళాము మేము. ఒక 200 మంది కూర్చో ఉన్నారు. గురువు గారు వేదిక మీద కుర్చీ వేసి కూర్చో ఉన్నారు. గురువు గారు నన్ను పిలిచి మైక్ ఇచ్చాడు. నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చో ఉన్నాను, ఆయన కుర్చీలో కూర్చో ఉన్నారు. చెప్పు, మాట్లాడు నువ్వు అన్నాడు. సరే, నేను యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ చూశాను. ఒక యూత్ అబ్బాయి అద్భుతమైన వర్క్ చేసిన దానికి గురువు గారు హక్ చేసుకొని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టాడు. నేను కూడా ఏదో ఒక రోజు అంత గొప్ప పని చేసి గురువు దగ్గర ముద్దు పెట్టించుకుంటాను అన్నాను. గురువు గారు అంతవరకు ఎందుకు, ఇప్పుడే పెట్టేస్తానని నేను టక్కని వంగి ముద్దు పెట్టేశాడు నాకు. అర్థమవుతుందా మీకు? అంటే ఏంటి? ఆ, ఆ, అది ఒక తీయని అనుభూతి. ఎందుకంటే వయసులోనో చదువుకునేటప్పుడు ఒక 10th లోనో మళ్ళీ పెళ్ళి ఇట్లా మనం లవ్ చేసేటప్పుడు ఎంతో మందికి ముద్దులు పెడతాం, పెట్టించుకుంటాం. కానీ ఒక బ్రహ్మర్షి పత్రిజీ గారు హక్ చేసుకోవడం, ముద్దు పెట్టడం అనేది నా జీవితంలో వెలకట్టలేని ఒక అద్భుతం అన్నమాట. సో దాని తర్వాత 2021లో బాత్రూంలో ఫిట్స్ వచ్చి పడిపోయాను నేను. యాక్చువల్గా పెరాలసిస్ రావాల్సింది, ఫిట్స్ వచ్చి పడ్డాను. అది డాక్టర్ కూడా చెప్పారు, అదేదో లక్కు బాబు, నీకు పెరాలసిస్ రావాల్సింది, ఫిట్స్ వచ్చింది అనేసి. అంటే తెల్లారి 5 గంటలకి బాత్రూంలో పోయి పడిపోయాను నేను. ఎవరో మాస్టర్లు పండబెట్టినట్టు అలా పండబెట్టారు నన్ను. మామూలుగా 5 గంటలకు మా మిస్సెస్ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ 8 గంటలకి ఏదో ఒక కషాయం తెచ్చేది. ఆ రోజు నాతోనే ఉండింది, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఉండడమే టర్నింగ్ పాయింట్ అనమాట. ఆ టర్నింగ్ పాయింట్తో మళ్ళా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఎంఆర్ఐ తీయడం. మెడిటేషన్ వచ్చినాక ఒక అద్భుతం ఏంటంటే మనకి ఎంఆర్ఐ తీసేటప్పుడు కూడా మిషన్లో సౌండ్లు, మ్యూజిక్లు వస్తాయండి. వాళ్ళు చెప్తారు భయపడద్దండి అని. మనకు ఆల్రెడీ మ్యూజిక్ మెడిటేషన్ అలవాటు అయింది కాబట్టి ఎంఆర్ఐ మిషన్లో కూడా ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసిన నేను. కాబట్టి కర్మ తీవ్రత తప్పదు, మొండి కర్మలు ఉంటాయి, అవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నా జీవిత కాలంలో అంటే ఈ 60 నిమిషాల్లో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆత్మజ్ఞానం ఉంటే, అజ్ఞానం పక్కకు పోయి ఆత్మజ్ఞానాన్ని మీరు కరెక్ట్గా పట్టుకోగలిగితే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ఎందుకంటే తిన్నాక చేయగలిగేంత వరకు రుచి తెలుస్తుంది, ఒక ఫీల్ ఉంటుంది. చెయ్యి ఆరిపోయే లోపల మీరు తిన్న ప్లేటే మీకు వాసన వచ్చేస్తుంది. మందు తాగినారు అనుకోండి, మందు అలవాటు ఉండే వాళ్ళకి మందు తాగారంటే 4 గంటలు మత్తులోనో కొంత సంతోషం ఉంటుంది. పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఒక బిడ్డ పుట్టేంత వరకు పెళ్ళాం మీద ఇంట్రెస్ట్, ప్రేమ ఉంటుంది. ఏమే, ఒక ఉద్యోగం చేసామనుకోండి, ఒక సంవత్సరం రోజులు ఒక జీతం వచ్చిన సంవత్సరం రోజులు బాగానే ఉంటుంది. జీతాలు రాకపోతే మళ్ళా ఉద్యోగం బోరు కొట్టేస్తుంది. వ్యాపారం కూడా జరిగినంత వరకు బాగానే ఉంటుంది. వ్యాపారం జరగలేదంటే మీకు తెలిసిందే ఆ బాధలు. సో ప్రతి ఒక్కటి కొంతకాలానికి, కొన్ని రోజులకి బోరు కొట్టేస్తుంటుంది. బట్ ఆత్మజ్ఞానం, ధ్యానంలో ఉండండి, పరమాత్మతో ఉండండి, పూర్ణాత్మతో ఉండండి. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతిరోజు మీరు ప్రమాణంలో ఉంటాం. అదైతే నేను అష్యూరెన్స్ ఇస్తాను. మీరు నడిచేటప్పుడు, నలుగురిలో పోయేటప్పుడు, మీ బంధువుల్లో ఉండేటప్పుడు మీకు తెలియని ఒక చిన్న గర్వం ఉంటుంది, ఆత్మానందం ఉంటుంది. అందరిలాగా నేను లేను, నేను ఒక గొప్ప సంస్థలో ఉన్నాను, గొప్ప గురువు పర్యవేక్షణలో ఉన్నాను అనే ఒక అనుభూతి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. సో కాబట్టి వదిలేవద్దండి. మనిషికున్న పెద్ద జబ్బులు ఏమంటే, ఒకటి వాయిదాల జబ్బు, రెండోది నిర్లక్ష్యం. ఎమోషనల్గా ఆంధ్ర వాళ్ళు ఆరంభ సూర్యులు అన్నట్టు ఏదో సామెత ఉన్నట్టుంది. అట్లాగా ఆరంభం అద్భుతంగా చేసేసి మళ్ళీ ఎక్స్క్యూజెస్ చెప్పుకోవద్దండి. ఈ మధ్య తగ్గిపోయింది సార్, ధ్యానం చేసేది సార్, నిద్ర లేసేది లేదు సార్. ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటున్నారు మీరు? మీకు మీరే చెప్పుకుంటున్నారు. అలా చేయొద్దండి. శరీరం ఒక అద్భుతమైన వస్తువు అండి. ఎంతో మంది మాస్టర్లు దాన్ని ఎంతో ఇదిగా అద్భుతంగా తయారు చేసి ఆ శరీరాన్ని ఇచ్చారు మనకి.
ఒక ఆ శరీరం రావడం దొరకడమే అదృష్టం. మన బాడీలో 75% వాటర్ ఉంటుంది. అట్లాంటి వాటర్ ఎక్కడ ఒక డ్రాప్ కూడా లీకేజ్ అవ్వకుండా శరీర నిర్మాణం చేసినారంటే ఆలోచించండి. మీరు ఎంత అద్భుతమైన వాటర్ ట్యాంక్ కట్టినా, ఎంత సిమెంట్ వేసినా, కెమికల్ ఇంజెక్షన్ వేసినా లీకేజ్ అవుతుంది. మనిషికి అనుకున్న ప్రతి చోట డ్యామేజ్ ఉంటుంది, లీకేజ్ ఉంటుంది. మరి పరమాత్ముడు ఇచ్చిన శరీరంలో చూడండి, మీకు ఎక్కడ ఒక డ్రాప్ లీకేజ్ అవ్వదు. మనం ప్యాక్ చేసే వస్తువు ప్రతి ఒక్క చోట ఎక్కడ ప్యాక్ చేసినా మనకు తెలుసు. మన శరీరం స్కిన్ని ఎక్కడ జాయిన్ చేసినారో మనకు తెలియదు. అంత అద్భుతమైన ఇంద్రియాలతో తయారయ్యి అంత అద్భుతంగా శరీరాన్ని భూమి మీదకి పంపించినారు. దేహమే దేవాలయం. అలాంటి దేవాలయాన్ని అద్భుతంగా కాపాడుకోండి. దేవాలయం బాగుంటేనే మీరు ఏం చేయాలన్నా కూడా పని జరుగుతుంది. అది కూడా అవసరం కాబట్టి ఆహారం, విహారం, వ్యవహారం ప్రధానం కాబట్టి తినే ఆహారాన్ని మార్చుకోండి. విహారం మీరు తిరిగే స్నేహితులు, తిరిగే వ్యక్తులు, వాళ్ళ ప్రభావం మీద మీ మీద ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఆలోచించి గమనించి విహారం పెట్టుకోండి. దాన్ని బట్టి మీ వ్యవహారం జరుగుతుంది. సో ఇంతటితో క్లుప్తంగా కొన్ని హైలైట్స్ మాత్రమే చెప్పాను. ఇంకా చాలా చెప్పాల్సి ఉండింది, మిస్ అయిపోయింది కాబట్టి నాకు ఇచ్చిన టైము ఇంతటితో పూర్తి అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబా యూనివర్సిటీకి, అందులో ఛాన్సలర్ అయిన రంగనాథన్ గారికి, లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అయిన లలిత మేడం గారికి, నాగమణి మేడం గారికి, దీంతో పాల్గొన్న స్టూడెంట్స్ అందరూ, రాబోయే కాలంలో కాబోయే ప్రొఫెసర్స్ మీ అందరికీ మా తరపున, మా కుటుంబ తరపున, గురువు గారి తరపున మీ అందరికి కూడా ఒకసారి ఆత్మావందనాలు తెలియజేసుకుంటూ, ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే ఫైనలీ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ని అడిగితే చెప్తాడు సంవత్సరం విలువ ఏంటో. ఒక నెల విలువ తెలుసుకోవాలంటే నెలలు నిండిన బిడ్డను ప్రసవించిన తల్లిని అడిగితే చెప్తుంది నెల విలువ ఏంటో. ఒక వారం గురించి తెలుసుకోవాలంటే ఒక పత్రిక ఎడిటర్ని అడిగితే చెప్తాడు ఆ వారం అతను పడ్డ టెన్షన్ ఏంటో. ఒక రోజు గురించి తెలుసుకోవాలంటే ఒక కూలికి వెళ్ళే లేబర్ని అడిగితే చెప్తాడు ఆ ఒక రోజు విలువ ఏంటో. ఒక గంట గురించి తెలుసుకోవాలంటే ఇద్దరు ప్రేమికులను అడిగితే చెప్తారు గంట విలువ ఏంటో. ఒక నిమిషం గురించి తెలియాలనుకుంటే ట్రైన్ మిస్ అయిపోయిన ప్రయాణికుడిని అడిగితే చెప్తాడు నిమిషం విలువ ఏంటో. ఒక సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో చిక్కుకొని బయటపడి ప్రాణాలతో బయటపడిన అడగండి, ఆ సెకండ్ విలువ చెప్తాడు. మిల్లీ సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ఎత్తిన అడగండి, మిల్లీ సెకండ్ విలువ గురించి తెలియజేస్తాడు. ఒక జీవిత కాలం గురించి తెలుసుకోవాలంటే మాత్రం పిరమిడ్ మాస్టర్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఆ జీవిత కాలం విలువ ఏంటో. కాబట్టి మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ పేరు పేరున ఆత్మావందనాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈరోజు నా సొంత సబ్జెక్టు మీకు అంటే నా జీవితం, నేను పడ్డ ఇబ్బందులు, అనుభవాలు, కష్టాలు అన్నను, కర్మలను అన్నను నేను. ఎందుకనంటే దాన్ని నేను మిరాకిల్స్ అని పేరు పెట్టుకున్నా. నా కర్మలన్నీ ఒక అద్భుతాలు, ఆ టైటిల్ మార్చుకున్నా నేను. ఎందుకంటే మిరాకిల్స్ గురువు గారు అంటారు డిజాస్టర్ థింకింగ్, మిరాకిల్, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, డిజాస్టర్, 4 థింకింగ్స్ ఉంటాయి. డిజాస్టర్ థింకింగ్ అంటే పూర్తిగా నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, చచ్చిపోతావురా, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని డిజాస్టర్గా మాట్లాడేది డిజాస్టర్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ అంటే చూసుకొని పోరా, ఏదైనా పడతావు, దెబ్బలు తగులుతుంది, కొంచెం అటు ఇటు చెప్పేది నెగిటివ్. పాజిటివ్ థింకింగ్ అంటే ఏదో పని చేసినామా పాజిటివ్గా మాట్లాడేది పాజిటివ్ థింకింగ్. కాకపోతే గురువు గారు చెప్పింది అడ్వాన్స్ థింకింగ్, మిరాకిల్ థింకింగ్. ఇప్పుడు మిరాకిల్ థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు జ్యోతి ఉంది, జ్యోతి నీకు నచ్చిన హీరో ఎవరు? ఎవరో మహేష్ బాబు పెట్టుకుందాంలే, నేనే చెప్పేస్తున్నాను, నీకు మహేష్ బాబు ఇష్టం అనుకుందాం. సరే, నువ్వు కారులో వెళ్తున్నావు, డబుల్ సీటర్ కారు, ఒక సీట్ ఖాళీ ఉంది, నీ ఇద్దరు కూర్చోవచ్చు, నువ్వు ఒకరే డ్రైవింగ్లో వెళ్తున్నావు, రాత్రి 11 అవుతుంది, వెళ్ళేటప్పుడు ఒక వర్షం పడుతుంది, ఒక చిన్న చెట్టు కింద, పెద్ద మర్రి చెట్టు కింద ఒక ముసలావిడ ఉంది, ఈరోజు రేపు చనిపోయేటట్టు, ఒక డాక్టర్ ఉన్నాడు, మీ హీరో మహేష్ బాబు ఉన్నాడు. సో ఇప్పుడు నువ్వు ఎవరిని ఎక్కించుకుంటావు, మహేష్ బాబునే, ముసలావినే, డాక్టర్నే? చెప్పాలి, టైం అవుతుంది గబగబా. నా జ్యోతిని అన్మ్యూట్ చేయమ్మా, చెప్పు జ్యోతి. ముసలావిడ్ని సార్. ముసలావిడిని ఎక్కించుకుంటారు, రైట్. ఇటాటి వాళ్ళు ఏమంటారంటే మానవతావాదులు అంటారు. 70% ఇలాగే ఆలోచిస్తాం మనం, ముసలావిడిని ఎక్కించుకొని కాపాడేద్దామని. కొందరు ఏంటంటే ముసలావిడిని కాపాడినా ఈ రోజైనా రేపైనా చనిపోతుంది, డాక్టర్ని తీసుకెళ్దాము, హాస్పిటల్లో కొన్ని ఆపరేషన్లు చేసి కొంతమందినైనా బతికిస్తాడు అని డాక్టర్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళని యథార్థవాదులు అంటారు.
డాక్టర్ వద్దు, ముసలావిడ వద్దు, మహేష్ బాబుతో ఉంటే సరిపోతుంది, నాకు ఒకరితో పని లేదని మహేష్ బాబుని ఎక్కించుకుని పోయే వాళ్ళని స్వార్థపరులు అంటారు. మిగతా వాళ్ళు ఎట్టయినా పోండి అనేసి. సో ఇక్కడ మిరాకిల్ థింకింగ్ అంటే జ్యోతి ఏం చేయాలంటే కార్ కీస్ డాక్టర్కి ఇచ్చేసి ముసలావిడిని ఎక్కించుకొని వెళ్ళిపోని మహేష్ బాబుతో మాట్లాడుతూ కూర్చోవాలి అంతే. దాన్ని మిరాకిల్ థింకింగ్ అంటారు. సో పిరమిడ్ మాస్టర్లంతా అలాగ ఉండాలని, మీరు ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. దాన్ని మిరాకిల్స్ అంటారు. సో ఆ మిరాకిల్స్ అన్ని నా జీవితంలో జరిగినాయి కాబట్టి మీ జీవితంలో కూడా ఈ మిరాకిల్స్ అన్ని జరుగుతాయి కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పినానంటే మార్చిలో పైలట్ బాబా బర్త్డే జయంతి, ఆయన క్లాస్ ఇప్పించింది నాగమణి. ఆ, ఏప్రిల్లో వచ్చి శంకరాచార్యులు గారి జయంతి, ఆ రోజు ఆయన బర్త్డే కాబట్టి ఆయన క్లాస్ ఇప్పించింది. ఈ రోజు నా బర్త్డే కాబట్టి నా జీవిత చరిత్ర మీ ముందు చెప్పాలనుకున్నాను, అందుకని చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే బర్త్డే రోజు ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది ఆత్మజ్ఞానులు మీ పూర్ణాత్మ మీలో చేరి మీ ఆశీర్వాదం నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని, నా జీవిత కాలంలో నేను ఎవరికి నా బర్త్డేని ఎప్పుడు ఎవరికి చెప్పుకునేది లేదు. కాబట్టి ఆ అదృష్టం నాగమణి నన్ను క్లాస్ చెప్పండి సార్ ఏ రోజు డేట్ ఇస్తారని అంటే ఏ డేట్లు ఖాళీ ఉందని అడిగినాను. 25 కూడా ఉందని చెప్పింది. సో అది ఒక అదృష్టం. నా బర్త్డే రోజు మీ అందరినీ దర్శించడం, నేను ఖచ్చితంగా అన్మ్యూట్ చేస్తే మీరందరూ నాకు విషెస్ చెప్తారు, చేయకపోయినా అన్మ్యూట్ చేయకపోయినా కూడా మీరందరూ చెప్తారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు కాబట్టి ఇదో యోగం. నిజంగానే ఏడవలేకపోతున్నాను కానీ నవ్వుతూనే ఏడుస్తున్నాను అనుకోండి, పర్లేదు. ఒక నా చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా నా జరిగిన ఈ జీవితంలో నా అద్భుతంలో ఆ, చాలా ఆత్మానందంగా ఉంది. బర్త్డే రోజు క్లాస్ చెప్పడం, మీతో షేర్ అవ్వడం మాత్రం నిజంగానే ఆనందం. మరొకసారి మీ అందరికి కూడా ఆత్మానందం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.